Hi guys, welcome to LTX classes UPSC. I'm your Manish Patwada, your daily Hindu analysis, current affairs educator. Hope you all are doing good and okay. మీ అందరూ బాగున్నారు, మీ అందరూ కూడా మీ ప్రిపరేషన్ బాగా చేస్తున్నారు, మంచిగా చదువుకుంటున్నారని అనుకుంటున్నాను. డిసెంబర్ మంత్ 10 days అయిపోయింది. డిసెంబర్ మంత్ అయిపోతే జనవరి పండగ వచ్చేస్తుంది. సో తెలియకుండా ఈ 40 days పీరియడ్ అనేది చాలా స్పీడ్గా వెళ్ళిపోద్ది. చలికాలం ఒకటి కదా, మనం పడుకుంటే ఎంతకు లెగుస్తామో కూడా తెలీదు. సో ఈ టైంలో ప్రిపరేషన్ని ఎవరు బాగా స్పీడప్ చేసుకొని ఎవరు కొంచెం జాగ్రత్తగా ఉంటారో వాళ్ళకి ప్రిలిమ్స్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సో ఏవేవైతే సిలబస్లు ఇంకా కంప్లీట్ చేయలేదో ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ రెండు ఇంటిగ్రేటెడ్గా ఈ 2 months చేసుకోండి. డిసెంబర్ అండ్ జనవరి తర్వాత ఇంకా కంప్లీట్ ప్రిలిమ్స్ మీద పడిపోండి. మీరందరూ ఇంకా ఫస్ట్ టైం ప్రిలిమ్స్ అవ్వలే కాబట్టి అయిన వాళ్ళు మార్చి నుంచి స్టార్ట్ చేసుకున్నా పర్లేదు. బట్ ఎవరెవరికైతే ప్రిలిమ్స్ ఎప్పటివరకు అవ్వలేదో, ఫస్ట్ టైం ఇంకా రాస్తున్నారు, ఇప్పటివరకు ట్రై చేశారు అవ్వలేదు, మీరందరూ మాత్రం అస్సలు ఈసారి ప్రిలిమ్స్కి మాత్రం తగ్గొద్దు. సో దట్స్ మై సజెషన్. సో మన హిందూ అనాలిసిస్ అనేది మీ యొక్క ప్రిపరేషన్లో చాలా ఇంటిగ్రల్ పార్ట్ ప్లే చేస్తుంది అని ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ద మెసేజెస్ దట్ ఐఎమ్ గెటింగ్, మీ కామెంట్స్ చూస్తుంటే ఐఎమ్ ఫీలింగ్ వెరీ బ్లెస్డ్. ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియదు బేసికలీ. విత్ ఇన్ షార్ట్ స్పాన్ ఆఫ్ టైం అసలు టీచింగ్ అంటే ఏంటో తెలియదు నాకు. నాకు యూపీఎస్సీ డాఫ్లో హాబీ ఉంటుంది, అందులో టీచింగ్ పెట్టుకున్నాం. ఆ టీచింగ్ ఏదో చేస్తే నేను ఇంకా కాన్ఫిడెంట్గా పెట్టుకోవచ్చు ఆ డాఫ్లో అని ఫీల్ అయ్యి ఎల్టిక్స్ క్లాసెస్ డోర్ తట్టాను. ఈ ఇయర్ యూపీఎస్సీ రాకపోవడం, బట్ బికాస్ ఆఫ్ యూ ఆల్ గైస్ ఇట్ బికేమ్ మోర్ స్పెషల్ అనమాట. థ్యాంక్ యూ నా అనాలిసిస్ని మీరు అందరూ ఓన్ చేసుకున్నందుకు. ఇంకా నా అనాలిసిస్ని మీరు ఓన్ చేసుకోకుండా నన్ను ఓన్ చేసుకున్నారు. యూ గైస్ ఆర్, మీ కాన్ఫిడెన్స్ వస్తుంది అంటున్నారు మీ ప్రిపరేషన్లో. లైక్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ఫర్ దట్. ఇంకేం చెప్పినా తక్కువే అనమాట, కొన్ని వర్డ్స్లో ఎక్స్ప్రెస్ చేయకుండా అలా ఉంచేస్తే మంచిది అనమాట. ఓకే, లెట్ స్టార్ట్ అవర్ అనాలిసిస్. అందరు ఎట్లా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో ఐ హోప్ ఎవ్రీ వన్ ఈజ్ ఓకే. జాగ్రత్తగా ఉండండి. నాకు బాగా జలుబు చేసింది, అస్సలు ఇవాళ నుంచి లైవ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాం, ఇవాళ కూడా అవ్వలేదు. సో స్టార్ట్ చేస్తాను, వస్తాను, నా ఫేస్ చూపిస్తాను, విల్ బి అ బ్యాంగ్. ఓకే గైస్, లెట్ స్టార్ట్ అవర్ అనాలిసిస్. బిఫోర్ గోయింగ్ టు అవర్ అనాలిసిస్, మీ అందరూ ప్రిలిమ్స్ కోసం ఎంతగా వెయిట్ చేస్తున్నారో మాకు తెలుసు. ప్రిలిమ్స్ ఎలా అయినా క్రాక్ చేయాలి. ప్రిలిమ్స్ క్రాక్ చేస్తే మనకు తెలియని ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. మీరు అవునన్నా కాదన్నా దట్స్ ద రియాలిటీ. సో ప్రిలిమ్స్ కోసం మీతో ఎలా అయినా క్రాక్ చేయించడానికి మనం తీసుకొచ్చాం యూపీఎస్సీ ప్రిలిమ్స్ 2026 క్రాష్ కోర్స్. ఈ క్రాష్ కోర్స్ ఎట్లా ఉంటుందంటే ప్రతి సబ్జెక్ట్ కూడా 20 to 40 hours. ఇప్పుడు హిస్టరీ లాంటి పెద్ద సబ్జెక్ట్లో ఉంటే 40 hours, పాలిటీ లాంటి పెద్ద సబ్జెక్ట్లో 30 hours. సో అలా ప్రతి సబ్జెక్ట్ తన యొక్క లెంత్ అండ్ డెప్త్ బట్టి మనం అవర్స్ 20 hours 30 hours కొట్టేసి రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ కూడా ఆ సబ్జెక్ట్ టీచర్ చెప్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎన్వైర్న్మెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ క్రాష్ కోర్స్లో డీల్ చేస్తే నేనే కరెంట్ అఫైర్స్ చెప్తా. దీనివల్ల మీకు బెనిఫిట్ ఏంటి? నేను ఇయర్లో నేను ఇయర్ లాంగ్ నుంచి కరెంట్ అఫైర్స్ చూస్తున్నా కాబట్టి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూస్తున్నా కాబట్టి ఐ నో హౌ క్వశ్చన్స్ కెన్ బి ఫ్రేమ్డ్. సో మీకు ఆ విధంగా హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాం అనమాట. బెస్ట్ ఫ్యాకల్టీతో ప్రిలిమ్స్ క్రాష్ కోర్స్ అనేది లాంచ్ చేయబోతున్నాం. 12,000 rupees. ఇప్పుడు ఎవరెవరైతే తీసుకోబోతున్నారో మీ అందరికీ కూడా 12,000 rupeesతో జనవరి 1st నుంచి లైవ్ క్లాసెస్. ఇలాంటి ఒక ఆపర్చునిటీ అనేది మళ్ళీ రాదు. సో క్రాష్ కోర్స్ విల్ బీ లైక్ ఎ బ్యాంగర్. ఇందులోపల ఏమేమంటే ర్యాపిడ్ రివిజన్ క్లాసెస్. ఫస్ట్ థింగ్ ఏంటి? ర్యాపిడ్ రివిజన్ క్లాసెస్. ప్రతి సబ్జెక్ట్ మీ ఫేవరెట్ ఫ్యాకల్టీ వస్తారు, ర్యాపిడ్ రివిజన్ క్లాసెస్ కొట్టుకుంటూ వెళ్ళిపోతారు. సెకండ్, కరెంట్ అఫైర్స్ రివిజన్ క్లాసెస్. ఏ సబ్జెక్ట్ అయితే ఇప్పుడు పాలిటీ ఫర్ ఎగ్జాంపుల్ నేను టీచ్ చేశాను అనుకోండి, నేనే పాలిటీ కరెంట్ అఫైర్స్ చెప్తాను అనమాట. సో దీనివల్ల మీకు బెనిఫిట్ ఏంటి? మీకు నచ్చే ఫ్యాకల్టీ కరెంట్ అఫైర్స్ చెప్తే మీకు ఇంకా కాన్ఫిడెన్స్ వస్తుంది. ఓకే మాకు ఇప్పుడు చదివిన తర్వాత మా సారే మా కరెంట్ అఫైర్స్ చెప్తున్నారు కాబట్టి వేరే ఎవరితో చెప్పించుకుంటే మీకు ఇది బెనిఫిట్. థర్డ్, ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ విత్ వీడియో ఎక్స్ప్లెనేషన్. ఇది ద మోస్ట్ యూఎస్పి. అందరికీ కూడా టెస్ట్ సిరీస్ ఉంటుంది, బట్ బయట మీకు ఎక్స్ప్లెనేషన్స్ దొరకవు, మెయిన్గా వీడియో ఎక్స్ప్లెనేషన్స్ దొరకవు. దీనివల్ల ప్రాబ్లం ఏంటంటే చాలామంది టెస్టులు రాసేసి నెక్స్ట్ టెస్ట్కి జంప్ అయిపోతారు. ఆ టెస్ట్లో వాళ్ళు ఎందుకు తప్పు చేశారు ఏంటో తెలీదు. బట్ మన దగ్గర ఉన్న యూఎస్పీ ఏంటి? ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ని వీడియో ఎక్స్ప్లెనేషన్తో యాడ్ చేయించడం. దీని ద్వారా బెనిఫిట్ ఏంటి? మీరు ఏమేమైతే టెస్టులు రాస్తారో రాసిన తర్వాత ఒక 3 hours 4 hours కూర్చొని మొత్తం ఆ వీడియో ఎక్స్ప్లెనేషన్ వినిన తర్వాత మీరు రాసిన టెస్ట్ మీద మీకు ఒక ఓవర్వ్యూ వస్తుంది, ఆ రిలేటెడ్ కాన్సెప్ట్స్ మీద ఒక ఐడియా వస్తుంది అనమాట. మీరు నమ్ముతారో నమ్మరో నాకైతే తెలియదు, కానీ I have learned through test series only.
నేనైతే నా యొక్క యూపీఎస్సీ జర్నీ హోల్ జర్నీ లోపల నేను కానీ నా ఫ్రెండ్ చక్రవర్తి సార్ మీ చక్రి సార్ కానీ మా ఇద్దరం కూడా మా యొక్క జర్నీ 5 years అయిపోయింది స్టార్ట్ చేసి. నా ఏజ్ తక్కువే, నేను ఎర్లీగా స్టార్ట్ చేసిన. బట్ మా జర్నీలో మేము క్లాసెస్లో కానీ బయట మేము చదువుకున్నప్పుడు నేర్చుకుంది 40%. ఇప్పుడు మేము ఏమైతే మేడ్ అయి ఉన్నామో, ఇప్పుడు మీరు ఏదైతే మమ్మల్ని చూస్తున్నారో, టెస్ట్ సిరీస్ అనేది మా లోపల ఇంటిగ్రల్ పార్ట్ ప్లే చేసింది. అదొక 40% ప్లే చేసింది. ఇంకొక 20% ఏమొచ్చి మా యొక్క ఎఫర్ట్స్. ఈ 40% క్లాసెస్, 40% టెస్ట్ సిరీస్, ఇంకో 20% మా ఎఫర్ట్స్. మా యొక్క ఎంతూజియాజం, ప్రతిదీ నేర్చుకోవాలి, ప్రతిదీ కూడా నేర్చుకోవాలి, ఎక్సలెన్స్. నలుగురిలోకి వెళ్ళినప్పుడు మనకన్నా వేరే వాడు ఎక్కువ అవ్వకూడదు. సో మనమే బెస్ట్లా ఉండాలి, అప్పుడే కదా మనకి ర్యాంక్ వస్తుంది. అది ఒకటి ఉంటుంది కదా ప్రతి మనిషిలో, అది మమ్మల్ని డ్రైవ్ చేసింది అనమాట. సో ఇప్పుడు మీరు మమ్మల్ని ఇష్టపడుతున్నారంటే దానికి కారణం ఈ 5 సంవత్సరాల్లో మేము పెట్టిన ఎఫర్ట్స్. తర్వాత 5th one, లాస్ట్ 10 years ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ విత్ వీడియో ఎక్స్ప్లెనేషన్స్. లాస్ట్ 10 years ప్రతి ఒక్క యూపీఎస్సీ పేపర్లో సబ్జెక్ట్ వైజ్ వీడియో ఎక్స్ప్లెనేషన్స్. దీనికి మించి ఇంకెవరైనా పెట్టగలరా చెప్పండి? ఎవరెవరికైతే చాలా మందికి యూపీఎస్సీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ట్రెండ్ తెలిస్తే అది ఎలా చేయాలో తెలుసుకోవచ్చు. అండ్ ద లాస్ట్ అండ్ యూఎస్పి సమ్యక్ సార్ ఫస్ట్ టైం తెలుగు రాష్ట్రాల్లో ప్రిలిమ్స్ హ్యాక్ సిరీస్ తీసుకురాబోతున్నారు. ఇది మన యొక్క యూఎస్పి. దాని పేరేంటి? ప్రిలిమ్స్ హ్యాక్ సిరీస్. ఇందులో బెనిఫిట్ ఏంటో చెప్పనా? సమ్యక్ సార్ మీకు క్వశ్చన్ రాకపోయినా ఎలా ఆన్సర్ చేయాలో చెప్పేస్తారు. ఒక ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్ ఉంది, ఆ క్వశ్చన్ గురించి మీకు ఏమీ తెలియదు, దాన్ని ఎలా ఆన్సర్ చేయొచ్చు ఎగ్జామ్ లోపల, దాన్ని ఆన్సర్ చేసి మార్క్స్ ఎలా తెచ్చుకోవచ్చు, దాన్ని ఏమంటాం ప్రిలిమ్స్ హ్యాక్ సిరీస్. లాస్ట్ 10 సంవత్సరాల పేపర్లు తీసుకొని యూపీఎస్సీ లోపల ఏ హ్యాక్స్ వర్క్ అవుతాయి, దీన్ని ఏమంటాం మనం అంటే ట్రిక్స్ సిరీస్ అంటాం అనమాట. యూపీఎస్సీ టిప్స్ అండ్ ట్రిక్స్ సిరీస్ అంటాం అనమాట. ఇది మీకు సమ్యక్ సార్ డీల్ చేయబోతున్నారు. నిజం చెప్తున్నాను, నేను డెమో క్లాస్ ఉండనవుతుంది. అంటే ఫస్ట్ మీ లోపలికి వచ్చే ముందు, కోర్స్ మీ దగ్గరికి వచ్చే ముందు మా దగ్గరికి వస్తుంది అనమాట. వీ హ్యావ్ టు మొత్తం ఫ్యాకల్టీ అంతా కూర్చొని దాన్ని మేము రివ్యూ చేసిన తర్వాత మీ దగ్గర తీసుకొస్తాం. సో నేను విన్నాను కదా చెప్తున్నాను, నాకే బాగా అనిపించింది. లైక్ నేను ఎందుకు ఎంత కష్టపడ్డాను, ఈ హ్యాక్స్ తెలుసుంటే బాగుండు కదా అన్నట్టు అనిపించింది. సమ్యక్ సార్ అంత లెవెల్లో తీసుకొచ్చారు, మీకు ఇంకా దొల్లగొట్టబోతున్నారు. ఇవన్నీ కూడా మీకు 12,000 రూపీస్కి రాబోతున్నాయి. ఓన్లీ ఫర్ 12,000 రూపీస్. అది కూడా December 31st వరకు ఆఫర్ ఉంటుంది. లైవ్ క్లాసెస్ అనేది 1st Jan 2026. సో ఈ కోర్స్ కనుక మీరు తీసుకోవాలి అనుకుంటే చూడండి ఎంత మంచిదో. ఎలాంటి కోర్స్ అనేది నాకు తెలిసి ఇంకొకసారి మళ్ళీ రాదు. సో ఇవి ప్రిలిమ్స్ టైంలోనే వస్తాయి. మన ఎల్టీఎక్స్ క్లాసెస్ ఈసారి కొంచెం గట్టిగా ఇద్దాం, ఎలా అయినా మన ఇన్స్టిట్యూట్స్ నుంచి ప్రిలిమ్స్ మినిమం అయ్యేలా చేద్దాం స్టూడెంట్స్ అనేసి ఇది చేస్తున్నాం. మన కాంటాక్ట్ నెంబర్ 7893899553. ఈ నెంబర్ కాంటాక్ట్ చేయండి, లేదా ఎల్టీఎక్స్ క్లాసెస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. భారతి మ్యామ్ ఉంటారు, ఆవిడతో కాంటాక్ట్ అవ్వండి. విల్ గెట్ కంప్లీట్ డీటెయిల్స్. సో చూసుకోండి, చాలా అంటే చాలా బెస్ట్ కోర్స్. నెక్స్ట్ బ్లాక్ బస్టర్ ఇయర్ ఎండ్ ఆఫర్. ఎల్టీఎక్స్ మీకు డిసెంబర్ మంత్ మొత్తం నాకు తెలియదు, కానీ ఎల్టీఎక్స్లో మాత్రం డిసెంబర్ మంత్ పండుగ. ఎవరెవరైతే ఎల్టీఎక్స్ కోర్సెస్లో క్లాసెస్ కొనుక్కుందాం అనుకుంటున్నారో, ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఫిక్స్ అయిపోయారు మైండ్లో కొనుక్కుందాం అని, బట్ ప్రైజెస్ కోసం ఆలోచిస్తున్నారు. ఇండియన్స్ వీఆర్ ప్రైస్ సెన్సిటివ్, అవునన్నా కాదన్నా వీఆర్ ప్రైస్ సెన్సిటివ్. సో మీకోసం బ్లాక్ బస్టర్ ఇయర్ ఎండ్ ఆఫర్ వచ్చింది. ప్రతి కోర్స్ మీద మీకు ఫ్లాట్ 20% ఆఫ్. ఫ్లాట్ 20% ఆఫ్ ఆన్ ఆల్ కోర్సెస్, A to Z అన్ని కోర్సెస్ మీద మీకు ఫ్లాట్ 20% ఆఫ్. 49 రూపీస్ కోర్స్ నుంచి 80,000 రూపీస్ కోర్స్ వరకు ప్రతి కోర్స్ మీద మీకు 20% ఆఫ్. బట్ ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటంటే, సింగిల్ పేమెంట్ లోపల మీరు మొత్తం ఫీజు అంతా కట్టేయాలి. మన ఎల్టీఎక్స్ క్లాసెస్లో స్టూడెంట్ ఫ్రెండ్లీ కాబట్టి ఈఎంఐ ఆప్షన్ ఉంది. బట్ ఈ బ్లాక్ బస్టర్ ఇయర్ ఎండ్ ఆఫర్కి మీకు ఇయర్ ఎండ్ ఆఫర్ అనేది ఉండదు అనమాట. సో ప్లీజ్ యూటిలైజ్ దిస్ ఆపర్చునిటీ. ఎవరెవరైతే ప్రీవియస్ స్టూడెంట్స్ ఈఎంఐ ఆప్షన్లో కొనుక్కున్నారో వాళ్ళకి ఇబ్బంది అవ్వకూడదు కాబట్టి వీ హ్యావ్ థాట్ వాళ్ళు రిమైనింగ్ అమౌంట్ ఒకేసారి కట్టేస్తే వాళ్ళకి కూడా రిమైనింగ్ అమౌంట్ అనేది 20% ఆఫర్ వస్తుంది. ఆఫర్ వ్యాలిడ్ టిల్ 31st December వరకు ఈ ఆఫర్ అనేది వ్యాలిడ్ ఉంది. సో ప్లీజ్ యూటిలైజ్ దిస్ ఆపర్చునిటీ. ఎవరెవరైతే ఫిక్స్ అయ్యారో, ఇంకా మంత్కి ఇంకా 20 days గ్యాప్ ఉంది. సో ఎప్పటి నుంచో ఇది చెప్తున్నాను, ఇంకా గ్యాప్ ఉంది. సో అమౌంట్ ఫిక్స్ చేసుకుని కొనుక్కోవాలనుకున్న వాళ్ళు కొనుక్కోవచ్చు. కాంటాక్ట్ దిస్ నెంబర్ 7893899553. సో డౌన్లోడ్ అవర్ ఎల్టీఎక్స్ క్లాసెస్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, యూ కెన్ గెట్ ఎవ్రీథింగ్. సో హిందూ అనాలిసిస్లో మనం కవర్ చేయబోయే ఆర్టికల్స్ ఏంటంటే, ఫస్ట్ ద స్టార్క్ రియాలిటీ ఆఫ్ ఎడ్యుకేషనల్ కాస్ట్ ఇన్ ఇండియా. మెయిన్గా ట్యూషన్ కల్చర్ ఉంది కదా, దాని గురించి. సెకండ్, ఈస్ ఫాలింగ్ రూపీ ఏ కాజ్ ఫర్ అలారం.
ఇది మనం డిస్కస్ చేశాను హిందూ అనాలిసిస్లో బయట బోర్డు మీద చెప్పినప్పుడు, మొన్నటిది లాస్ట్ లైవ్ సెషన్. సో దాని మీద డిస్కస్ చేశాను, అది చూసి ఇక్కడికి రండి ఇంకా బాగుంటుంది. థర్డ్, వాట్ డస్ సుప్రీం కోర్ట్స్ రూలింగ్ ఆన్ నార్కో టెస్ట్స్, ఆర్టికల్ 20 సబ్ క్లాస్ 3 గురించి, సెల్ఫ్ ఇంక్రిమినేషన్ గురించి విల్ డిస్కస్. ఫోర్త్, ప్యానల్ ఆన్ సైమల్టేనియస్ పోల్ గెట్స్ మోర్ టైమ్, సైమల్టేనియస్ ఎలక్షన్, వన్ నేషన్ వన్ ఎలక్షన్. సో దానికి సంబంధించి ఒక ప్యానల్ వేశారు కదా జాయింట్ పార్లమెంటరీ కమిటీ, అది ఎక్స్ట్రా టైం అడిగింది. చూసారా మొత్తం పాలిటీ కొట్టించాను మీ గురించి. నెక్స్ట్, వైస్ ఛాన్సలర్ అపాయింట్మెంట్ ఇంపాస్, సుప్రీం కోర్ట్ టర్న్స్ టు జస్టిస్ దులియా ప్యానల్. ఏదైతే వైస్ ఛాన్సలర్స్ ఉంటారో యూనివర్సిటీస్ లోపల, స్టేట్ కంట్రోల్ యూనివర్సిటీస్, ఆ యూనివర్సిటీస్ ఉంటారో అక్కడ సుప్రీం కోర్ట్ టర్న్స్ టు జస్టిస్ దులియా ప్యానల్ అనమాట. సో జస్టిస్ దులియా ప్యానల్ పెట్టారనమాట. ఇష్యూస్ అవుతున్నాయి గవర్నర్కి చీఫ్ మినిస్టర్స్కి మధ్య, దానికి సంబంధించి ప్రాబబుల్ క్వశ్చన్ ప్రిలిమ్స్లో వచ్చే ఛాన్స్ ఉంది. నెక్స్ట్, సిక్స్త్, రిథమ్ ఆఫ్ ది హార్వెస్ట్. ఇక్కడ ఒక ట్రైబ్ గురించి హిందూ లోపల ఒక ఫోటో వేశారు, ఆ ట్రైబ్ ఎవరు ఏంటో వాళ్ళ గురించి తెలుసుకుందాం. అండ్ లాస్ట్, 40 farmers detained over ethanol plant protests in Rajasthan. సో దీనికి మనకు అవసరం లేదు, ఎథనాల్ అంటే ఏంటి, ఇది ఎకానమీ అండ్ ఎన్వైరన్మెంట్ పర్స్పెక్టివ్లో చాలా అంటే చాలా ఇంపార్టెంట్. దీస్ 7 articles we are going to discuss in today's Hindu analysis. So I hope everyone is loving the analysis. సో ప్లీజ్ మీరు అందరూ కూడా యూటిలైజ్ చేసుకోండి. ఐఎమ్ కంప్లీట్లీ గివింగ్ మై టైం, మార్నింగ్ టైం అంతా దీని గురించి పెడుతున్నాను, ఓన్లీ టు బిల్డ్ యూ గైస్. 100 మందిని తయారు చేస్తే చాలు నా యొక్క ఫోకస్. నెక్స్ట్, బ్లాక్ బస్టర్ ఇయర్ ఎండ్ ఆఫర్లో మన యూపీఎస్సీ ఇన్ఫినిటీ, మన ఫ్లాగ్షిప్ కోర్స్ ఉంది కదా, ఇది మన యూపీఎస్సీ ఇన్ఫినిటీ. మీకు జాబ్ కొట్టినంత వరకు ప్రతిదీ లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాస్ అన్నీ మీకు అవైలబుల్ ఉంటాయి. జిఎస్ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ రెండు కూడా ఇంటిగ్రేటెడ్గా టాప్ లెవెల్ ఫ్యాకల్టీ టీచ్ చేస్తారు. నెక్స్ట్, ఎన్సీఆర్టీ ఫౌండేషన్. ఎన్సీఆర్టీ అనేది మన ప్రిపరేషన్కి చాలా ఇంపార్టెంట్ కాబట్టి ప్రతి ఎన్సీఆర్టీని లైన్ బై లైన్ టీచర్స్ చేత డీల్ చేయించాం. థర్డ్, కరెంట్ అఫైర్స్ ఎవ్రీడే మార్నింగ్ హిందూ అనాలిసిస్ నేను సైంటిఫిక్ వేలో తీసుకొని వస్తున్నాను. నాతో పాటు కార్తిక్ సార్ యాప్ లోపల కరెంట్ అఫైర్స్ డీల్ చేస్తున్నారు, ఏవైతే ప్రిలిమ్స్ రిలేటెడ్ ఉన్నాయో మేము అన్నీ కూడా మీ గురించి కాంప్రహెన్సివ్ తీసుకొస్తున్నాం. నెక్స్ట్, సీసెట్. చాలా మందికి సీసెట్ అంటే భయం, ఎందుకంటే జిఎస్ మ్యాథ్స్ ఉంటుంది కాబట్టి. అది మేము గమనించి 3 months కాంప్రహెన్సివ్ కోర్స్, సీసెట్ కోర్స్ లాంచ్ చేసాం. ప్రతి ఒక్క మోడల్ని, ప్రతి ఒక్క సమ్ని మీకు బేసిక్స్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు తీసుకెళ్తాం, యూపీఎస్సీలో అడుగుతున్న ప్రతి క్వశ్చన్ని. సో ఇది మీ దగ్గర ఉంటుందన్నమాట. అండ్ అట్ లాస్ట్, టెస్ట్ సిరీస్, ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ అండ్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్. ఏంటి ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ అండ్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్. ఎవ్రీ వీక్ ప్రిలిమ్స్లో మాడ్యూల్ బేస్డ్ టెస్ట్లు అవుతుంటే, క్లైమాక్స్ లోపల మీకు ఫుల్ లెంత్ టెస్ట్లు అవుతాయి. మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ కూడా సేమ్ అంతే. ఎవ్రీ వీక్ మీకు ఎవ్రీడే ఒక క్వశ్చన్ చక్రీసారి ఇచ్చి ఎలా రాయాలో చెప్పి, మీరు రాసిన తర్వాత దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి ఎక్కడెక్కడ మీరు ఇబ్బందులు అవుతున్నారో చూసుకొని లాస్ట్లో మోడల్ ఆన్సర్ ప్రొవైడ్ చేస్తారు. ఇవన్నీ కూడా మీకు యూపీఎస్సీ ఇన్ఫినిటీలో 70,000కి వచ్చేవి, ఇప్పుడు మీకు 56,000కి అవైలబుల్ ఉంది విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ. యూపీఎస్సీ ఇన్ఫినిటీలో ఇప్పుడు తెలుగు మీడియం ఉంది కాబట్టి ప్రతి కోర్సు మీకు ఎల్టిక్స్ క్లాసెస్లో బోత్ తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం దొరుకుతుంది. ఆఫర్ అనేది 31st December వరకే వ్యాలిడ్. చెప్తున్నా కదా, మీరు మా క్లాసెస్ డెమో తీసుకుందాం అనుకున్న, ఫ్యాకల్టీ సబ్జెక్ట్ వైజ్ కోర్స్ తీసుకుందాం అనుకున్న, ఏదైనా సరే యూ కెన్ కాంటాక్ట్ దిస్ నెంబర్ 7893899553. ఈ నెంబర్ కాంటాక్ట్ చేయండి. భారతి మ్యామ్ మిమ్మల్ని కార్డియల్గా రిసీవ్ చేసుకొని కోర్సెస్ గురించి చెప్తారు. అండ్ అట్ లాస్ట్, బ్లాక్ బస్టర్ ఇయర్ ఎండ్ ఆఫర్, ఆప్షనల్ ఇన్ఫినిటీ. ప్రతి ఆప్షనల్ ఏదైతే 30,000 ఉండదు మన దగ్గర, ఆప్షనల్ 20% ఆఫర్ మీద మీకు 24,000కి వస్తుంది. పిఎస్ఐఆర్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ, ఆంథ్రోపాలజీ, తెలుగు లిటరేచర్, ఈ 5 ఆప్షనల్స్ మన దగ్గర ఉన్నాయి. అన్నీ కూడా మీకు లైఫ్ టైం వ్యాలిడీతో వస్తాయి. నెక్స్ట్, యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్లస్. ఇది ఏంటంటే ఇంకా ఓవరాల్ కోర్స్ అనమాట. యూపీఎస్సీ ఇన్ఫినిటీ, దాంతోపాటు ఏపీఎస్సీ గ్రూప్ 1 గ్రూప్ 2 అండ్ టీజీపీఎస్సీ గ్రూప్ 1 గ్రూప్ 2 అన్ని కోర్సెస్ మీకు కలిపేసి వస్తాయి. ఇదైతే 64,000. ఇలాంటి ఒక కోర్స్ దొరకడం అనేది ఎల్టీఎక్స్ క్లాసెస్లో చాలా బెనిఫిట్. బోత్ తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియంలో అన్నిటిలో ఉంది. సో యూ కెన్ కాంటాక్ట్ దిస్ నెంబర్ 7893899553. ఈ నెంబర్ కాంటాక్ట్ చేయండి, మీకు ప్రతి కోర్స్ డీటెయిల్ కూడా ఇస్తారు. లెట్స్ స్టార్ట్ అవర్ అనాలిసిస్. సో నా యొక్క మెయిన్ ఎంఫసిస్ ఏంటంటే, 100 members మన హిందూ అనాలిసిస్ ఎవరైతే 1000 members చూస్తున్నారో అని అనుకుంటున్నామో మన సీరియస్ ఆస్పిరెంట్స్, అందులో ఒక 600 members అనుకుందాం, 600 సీరియస్ అనుకుందాం. ఈ 600లో అట్లీస్ట్ 100 మంది ప్రిలిమ్స్ అవ్వాలి. 4 months నుంచి ఎవరెవరైతే సీరియస్గా చదువుతున్నారో వీళ్ళందరూ అట్లీస్ట్ ఈ 2-3 years లోపల ప్రిలిమ్స్ క్రాక్ చేసి ఇంటర్వ్యూ వరకు వెళ్ళాలి. నా యొక్క మెయిన్ ఫోకస్. మీరు అది ఒక్కటి అచీవ్ చేసిన రోజు ఐ విల్ బి వెరీ వెరీ హ్యాపీ.
ప్లీజ్, నాకైతే ఆ రోజే నిజంగా ఆనందం వస్తుంది. మీరు కామెంట్స్ పెడతారు, అవన్నీ బాగానే ఉంటాయి. బట్ మీరు ఏ రోజైతే సార్ మీ వల్ల నా ఎగ్జామ్ అయ్యింది అని మీరు వచ్చి ఇక్కడ కామెంట్ సెక్షన్లో కామెంట్ పెడతారో, ఆ రోజు యూ డోంట్ నో హౌ మచ్ ఐ విల్ ఫీల్ హ్యాపీ. సో అంత హ్యాపీగా ఉంటాను అనమాట. సో ప్లీజ్, ఎవరైనా ఏ టీచర్ని అదే కోరుకుంటారు. ముందు మా టీచర్స్ అదే చెప్పేవారు, ఇప్పుడు నేను అదే చెప్తున్నాను. ఐఎమ్ నాట్ ఏ టీచర్, యువర్ ఫ్రెండ్, బట్ చెప్తున్నా ప్లీజ్, నేను ఎంత మీ గురించి ఎఫర్ట్ పెడుతున్నా కాబట్టి హార్ట్ అండ్ సోల్ పెట్టి చదవండి. ద స్టాక్ రియాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ కాస్ట్ ఇన్ ఇండియా. రండి. ద ఆథర్ ఎగ్జామిన్స్ ఫైండింగ్స్ ఫ్రమ్ ద నేషనల్ శాంపుల్ సర్వే 80th రౌండ్. ఏ సర్వే అది? కాంప్రిహెన్సివ్ మాడ్యులర్ సర్వే. దేని గురించి? ఎడ్యుకేషన్. April to June 2025. టు షో హౌ స్కూల్స్ కాస్ట్స్. ఏంటి? స్కూల్స్ అంటే ఏంటి? 1st to 12th క్లాస్ వరకు మనం చదివేదాన్ని ఏమంటాం? స్కూల్స్ అంటాం. ఇందు లోపల రూరల్ ఏరియాస్లో ఎంత కాస్ట్ అవుతుంది, అర్బన్ ఏరియాస్లో ఎంత కాస్ట్ అవుతుంది. రూరల్ ఏరియాస్లో గవర్నమెంట్ స్కూల్స్ మ్యాక్సిమం ఉంటారు. అర్బన్ ఏరియాస్లో ఎవరు ఉంటారు? గవర్నమెంట్ ఉంటుంది, ప్రైవేట్ ఉంటుంది. ఫస్ట్ రూరల్కి అర్బన్కి డిఫరెన్స్ ఏంటి, నెక్స్ట్ గవర్నమెంట్కి ప్రైవేట్కి డిఫరెన్స్ ఏంటి, ఈ అన్నిటి గురించి కూడా తెలుసుకుందాం అనుకుంటున్నాం. ఎందుకంటే ఇండియాలో మిడిల్ క్లాస్ పీపుల్ ఎక్కువ. మీరు అవునన్నా కాదన్నా వీ ఆల్ బిలాంగ్ టు మిడిల్ క్లాస్. మీరు అనాలిసిస్ వింటున్న వాళ్ళు మీ దగ్గర మహా అయితే 10 ఎకరాలు ఉండొచ్చు, లేకపోతే తక్కువ ఉండొచ్చు. సో ఈ రేంజ్ గ్రూప్లో ఎక్కువ మంది ఉంటాం ఇండియన్స్. ఓకే, చాలా మంది రిచ్ ఉంటారు, కొంతమంది ఉంటారు, ఒక 10% పీపుల్ ఉంటారు. మిగతా అందరూ కూడా ఆ మిడిల్ క్లాస్ పీపుల్, ఇంకా పూర్ ఫ్యామిలీస్ లోపలికి వస్తారనమాట. సో అందుకోసం ఈ ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరి లైఫ్ లోపల. రిచ్ అవనియండి, మిడిల్ క్లాస్ అవనియండి, పూర్ అవనియండి, వీడి యొక్క పొజిషన్ ఎక్కడి నుంచి రిచ్కి చేద్దామన్నా, వీడి యొక్క పొజిషన్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్దామన్నా, వీడు ఎక్కడి నుంచి ఎక్కడికి పడిపోవాలన్నా, ఏం జరగాలన్నా ఒకటే మ్యాటర్ అవుతుంది, ఎడ్యుకేషన్. దట్ టు క్వాలిటీ ఎడ్యుకేషన్. అది దొరికిన రోజు ఎవడు ఏదైనా అచీవ్ చేయొచ్చు. మీరు చాలామంది చూస్తారు, రిక్షా తొక్కున్నాడు కొడుకు సివిల్ సర్వీస్ అయ్యాడని. ఎందుకు అయ్యాడు? వాడికి ఏదో పవర్ ఇచ్చింది, ఎడ్యుకేషన్ ఆ పవర్ ఇచ్చింది. సో అలాంటి ఎడ్యుకేషన్ అనేది ప్రైస్ సెన్సిటివ్. నీకు మంచిగా ఎడ్యుకేషన్ దొరకాలి. ఎప్పుడైతే కాస్ట్ పెరిగిపోయి కాస్ట్కి ఎడ్యుకేషన్కి లింక్ అయిపోతుందో, క్వాలిటీ ఎడ్యుకేషన్ వల్ల పూర్ పీపుల్ ఎఫెక్ట్ అవుతారు అనమాట. దాని గురించి ఈ ఆర్టికల్ అనమాట. టు షో హౌ స్కూల్ కాస్ట్. బేసికలీ ఏంటి? ట్యూషన్. మీరు చిన్నప్పటి నుంచి వినే ఉంటారు కదా, స్కూల్ అవగానే వెళ్తాం, దాన్ని ఏమంటాం? ట్యూషన్. ప్రైవేట్ కోచింగ్ అంటే బయటకు వెళ్ళి మళ్ళీ నేర్చుకుంటాం. అండ్ రిలేటెడ్ ఎక్స్పెన్సెస్ ఆర్ రేజ్ అయిపోతున్నాయి. షిఫ్టింగ్ ఫ్యామిలీ టువర్డ్స్ ప్రైవేట్ ట్యూషన్ అండ్ డీపెనింగ్ ఎడ్యుకేషనల్ ఇన్ఈక్వాలిటీ. దీనివల్ల ఏమైపోతుంది? పూర్ పీపుల్ అనేవాళ్ళు ట్యూషన్స్కి పంపించట్లేదు వాళ్ళ పిల్లల్ని, బట్ రిచ్ పీపుల్స్ పంపిస్తున్నారు. సో దీనివల్ల ఏమవుతుంది? ఎడ్యుకేషనల్ ఇన్ఈక్వాలిటీ వస్తుంది. దీనివల్ల ఏమొస్తుంది? ఎడ్యుకేషన్ ఇన్ఈక్వాలిటీ అనేది ఇంకా పెరిగిపోతుంది. నార్మల్గా ఇన్ఈక్వాలిటీ రావడం వేరు, ఎడ్యుకేషన్ ఇన్ఈక్వాలిటీ రావడం వేరు. సో డీటెయిల్డ్ అనాలిసిస్. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ డేటా పాయింటర్స్ ఇచ్చారు, ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. ఎన్రోల్మెంట్ ప్యాటర్న్ పబ్లిక్ వర్సెస్ ప్రైవేట్. ఈ నేషనల్ శాంపుల్ సర్వే వల్ల షోస్ ఏ లార్జ్ షేర్ ఆఫ్ చిల్డ్రన్ రిమైన్ ఇన్ గవర్నమెంట్ స్కూల్స్. మొత్తం చూడండి, 56% స్టూడెంట్స్ గవర్నమెంట్ స్కూల్స్లో ఉన్నారు ఇప్పటి వరకు ఇండియా లోపల. చూడండి, 56% స్టూడెంట్స్ రిమైన్ ఇన్ గవర్నమెంట్ స్కూల్స్, బట్ ప్రైవేట్ అన్ఎయిడెడ్ స్కూల్స్ అకౌంట్ ఫర్ ఎ సిగ్నిఫికెంట్ షేర్. ఎంత? 32%, ఎస్పెషల్లీ ఇన్ అర్బన్ ఏరియాస్. 56% ఏమొచ్చి గవర్నమెంట్ స్కూల్స్లో ఉన్నారు, మిగతా ప్రైవేట్ అన్ఎయిడెడ్ స్కూల్స్లో ఎంతమంది ఉన్నారు? 32%. ఈ 32% ఎక్కడ ఉంటారు? మెయిన్గా అర్బన్ ఏరియాస్. ప్రైవేట్ అంటే అర్బన్ స్కూలింగ్ ఈజ్ మోర్ ప్రైవేటైజ్డ్. ఇప్పుడు అర్బన్ ఏరియాస్ లోపల గవర్నమెంట్ స్కూల్స్ ఎవరు జాయిన్ అవ్వట్లేదు, అందుకే అంటున్నాడు అర్బన్ స్కూలింగ్ ఈజ్ మోర్ ప్రైవేటైజ్డ్. ఓవర్ హాఫ్ ఇన్ ప్రైవేట్ స్కూల్ ఇన్ సమ్ లెవెల్స్. ప్రతి ఒక్కరు మోర్ దెన్ 50% ప్రతి ఒక్కరు కూడా ప్రైవేట్ స్కూల్లో చదువుతారు అర్బన్ ఏరియాస్ లోపల. క్రియేటింగ్ యాక్సెస్ డిఫరెన్షియల్ బిట్వీన్ అర్బన్ అండ్ రూరల్ స్టూడెంట్స్. ఎగ్జాంపుల్ నేను చెప్పనా? అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ ఇది రూరల్ ఏరియా, ఇది అర్బన్ ఏరియా. ఫస్ట్ క్లాస్ లోపలికి ఎంటర్ అవ్వగానే మీరు ఏం చూస్తారు? బెంచెస్ రూరల్ ఏరియాస్లో బాగోవు, గవర్నమెంట్ స్కూల్స్లో బాగోపోతే వాళ్ళకి కింద కూర్చుండొచ్చు. అర్బన్ ఏరియాస్ లోపల వీళ్ళకి మంచిగా బెంచెస్ ఉంటాయి. నెక్స్ట్ వీళ్ళకి నార్మల్ బ్లాక్ బోర్డ్, వీళ్ళకి డిజిటల్ బోర్డు మీద గూగుల్ ఇవన్నీ కూడా యాక్సెస్ అవ్వచ్చు, పీడిఎఫ్స్ పెయింట్ చేయొచ్చు, డయాగ్రామ్స్ వేసేసి డయాగ్రామ్స్ చూపిస్తూ గూగుల్లో డయాగ్రామ్స్ చూపిస్తూ ఇంటరాక్టివ్ లెర్నింగ్ ఉంటుంది. ఇక్కడ ఇంటరాక్టివ్ లెర్నింగ్ ఉండకపోవచ్చు. ఇక్కడ వీళ్ళకి ఏసీ ఉండొచ్చు. సమ్మర్ సీజన్ లోపల వీళ్ళు థర్మల్ కంఫర్ట్ ఉంటుంది, వీళ్ళకి ఏసీ ఉండకపోతే చాలా వేడికి చదవడం ఇబ్బంది అయిపోతుంది. టాయిలెట్స్ ప్రతిదీ కూడా ఎఫెక్ట్ అవుతాయి అనమాట. నేను ఇంకా చాలా తక్కువ ఎగ్జాంపుల్స్ చెప్పాను, మీరు రాసుకుంటూ వెళ్తే మీకు ఇంకా ఎక్కువ వస్తాయి నాకన్నా.
అందుకే ఏం చెప్తున్నాడు, అర్బన్ స్కూలింగ్ ఈజ్ మోర్ ప్రైవేటైజ్డ్, ఓవర్ హాఫ్ ఇన్ ప్రైవేట్ స్కూల్స్ ఇన్ సమ్ లెవెల్స్, క్రియేటింగ్ యాక్సెస్ డిఫరెన్షియల్ బిట్వీన్ రూరల్ అండ్ అర్బన్ ఏరియాస్. డైరెక్ట్ కాస్ట్ ఆఫ్ స్కూలింగ్. The survey reports wide variation in school fees. రూరల్ గవర్నమెంట్ స్కూల్స్ యాన్యువల్ ఫీజ్ ఆర్ వెరీ లో. గవర్నమెంట్లో ఫీజు ఎంత ఉంటుంది, యాన్యువల్ ఫీజ్ మహా అయితే సంవత్సరానికి 2,000 3,000. సో రూరల్ యాన్యువల్ ఫీజ్ ఆర్ వెరీ లో, వైల్ ప్రైవేట్ స్కూల్ ఫీజెస్ రైజ్ స్టీప్లీ బై లెవెల్. ప్రైవేట్ స్కూల్స్ ఎలా ఉంటాయంటే, మా మేనల్డ్ ఎవరి గురించో కాదు, నేను చిన్నప్పుడు చదివినప్పుడు, అప్పట్లో నేను చదివినప్పుడు కూడా మా డాడీ గవర్నమెంట్ ఎంప్లాయ్ అయినా సరే 3,000 రూపీస్, 3,000 అంటే ఇంకొంచెం ఎక్కువే, ఒక 7,000 8,000 అంటే కూడా మా పేరెంట్స్ కొంచెం ఇబ్బంది పడ్డారు. గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయినా సరే కొంచెం ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు మా మేనల్డ్ ఫస్ట్ క్లాస్కి వెళ్తున్నాడు, వాడి ఫీజు 1 lakh రూపీస్. 1 lakh, ఫస్ట్ క్లాస్కి 1 lakh. సో అందుకేం చెప్తున్నాడు, వైల్ ప్రైవేట్ స్కూల్ ఫీజ్ రైజ్ స్టీప్లీ బై లెవెల్. సో చాలా లెవెల్ పెరిగిపోతున్నాయి. దీంతో పాటు వాడికి అబాకస్, అబాకస్ ఏమంటే నెలకు 5,000. అర్బన్ ప్రైవేట్ ఫీజ్ ఆర్ సెవరల్ టైమ్స్ హైయర్ దెన్ రూరల్ గవర్నమెంట్ ఫీజ్. నార్మల్గా రూరల్ ఏరియాస్లో గవర్నమెంట్ ఫీజ్ స్కూల్లో చదువుకుంటే సంవత్సరానికి ఎంత అవుతుంది అన్న 2,000, ఇక్కడ నెలకే 5,000 అవుతుంది అబాకస్కి. అంటే చూడండి ప్రైస్ డిఫరెన్స్ ఎంత ఉందో. వీళ్ళ ఎడ్యుకేషన్ మీద, అర్బన్ ఏరియాస్ మీద ఎడ్యుకేషన్కి ఎంత డబ్బులు ఖర్చు అవుతున్నాయి, రూరల్ ఏరియాస్లో ఎడ్యుకేషన్ మీద ఎంత ఖర్చు అవుతున్నాయి. వెన్ కన్వర్టెడ్ టు మంత్లీ టర్మ్స్, ప్రైవేట్ స్కూల్ బికమ్స్ ఏ సబ్స్టాన్షియల్ హౌస్ హోల్డ్ ఎక్స్పెండిచర్. ఇప్పుడు 1 lakh ఉంది, 1 lakhని డివైడ్ చేయండి 12 months వేసుకుంటే, ప్రతి మంత్ ఫాదర్ అనేవాడు 10,000 నుంచి 12,000 ఒక్కడి కోసం, ఒక పిల్లాడి కోసం పక్కన పెట్టేయాలి. అందుకే ఇది బికమ్ ఏ సబ్స్టాన్షియల్ హౌస్ హోల్డ్ ఎక్స్పెండిచర్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఫాదర్కి 40,000 రూపీస్ శాలరీ వస్తుంది అనుకోండి, మీ ఫాదర్కి. మీరు చదువుతున్నారు కాబట్టి మీ ఫాదర్ అవునన్నా కాదన్నా 10,000 రూపాయలు మీ గురించి పక్కన పెట్టేయాల్సిందే. మీరు అనుకుంటారు, మా ఫాదర్ అడిగితే సైకిల్ కొంటారు, ఇది అడిగితే ఇది కొంటారు అని. చూడండి, మీ ఫాదర్ కష్టపడుతున్న దాంట్లో లిటరల్లీ 25% అమౌంట్ మీకే పోతుంది. సో ఇప్పుడు మీరు సివిల్స్ ప్రిపేర్ అవుతున్నా అంటున్నారు, ఆలోచించండి ఒకసారి. మీరు సివిల్స్ ప్రిపేర్ అవుతున్నారు, మీరు అందరూ కూడా. మ్యాక్సిమం పీపుల్ ఎర్న్ చేయరు, కొంతమంది ఎర్న్ చేస్తూ చదువుతుంటారు. ఎర్న్ చేయని వాళ్ళు, మనం ఒక ఏజ్ వచ్చిన తర్వాత మన ఇంటికి మనం సపోర్ట్ చేయకుండా చదువుతుంటే మన పేరెంట్స్ మీద బర్డెన్ ఆలోచించండి. ఒకవైపు మనం ఎర్న్ చేయట్లేదు, వాళ్ళకి ఒక చెయ్యి తోడు ఉండట్లేదు, సెకండ్ వాళ్ళకి ఇంకా మనం ఇబ్బంది పెడుతున్నాం. సో ఇలాంటి ఒక పొజిషన్లో మనం చదువుతున్నప్పుడు ఇంకెంత బాగా చదవాలి. సో అది మైండ్లో పెట్టుకొని చదవండి. ఫర్ మెనీ కంపేరబుల్ టు ఎక్సీడింగ్ ఇన్కమ్స్ ఆఫ్ పూరర్ డిసీల్స్. సో చాలా మంది పూర్ పీపుల్ అయితే అప్పులు చేసి మరి చదివిస్తుంటారు వాళ్ళ పిల్లల్ని. ఎందుకు? దీనికోసమే. బర్డన్ ఆఫ్ ప్రైవేట్ ట్యూషన్ ప్రతి దగ్గర లార్జ్ ప్రపోర్షన్ ఆఫ్ స్టూడెంట్స్ టేక్ ప్రైవేట్ కోచింగ్. తీసుకుంటారా లేదా? ద షేర్ ఇంక్రీజెస్ విత్ లెవెల్, మోడెస్ట్ అట్ ప్రీ ప్రైమరీ, సబ్స్టాన్షియల్ అట్ హైయర్ సెకండరీ. చిన్నప్పుడు చాలా మంది ట్యూషన్స్కి వెళ్ళరు, బట్ 10th ఇంటర్ వరకు వెళ్ళినప్పటికీ ఇంక ప్రతి ఒక్కరు ట్యూషన్కి వెళ్తాడు. ఎందుకు? లేకపోతే పాస్ అవరు. స్కూల్లోనే దందా ఉంటుంది అన్నమాట, టీచర్స్ దందా. క్లాస్ లోపల ఇంగ్లీష్ టీచర్కి ఒక సపరేట్ ట్యూషన్ ఉంటుంది, మ్యాథ్స్ టీచర్కి ఒక సపరేట్ ట్యూషన్ ఉంటుంది. ఇక్కడ ఈ క్లాసెస్లో కావాలని కొంచెం తక్కువ చెప్తారు, మీరు రండి ట్యూషన్స్ రండి, అక్కడ ఎక్కువ చెప్తా ఉంటారు అనమాట. సో ఇదంతా కూడా నడుస్తుంటుంది అనమాట. ప్రైవేట్ ట్యూటరింగ్ యాడ్స్. ఇంకా అక్కడ ప్రైవేట్ ట్యూటర్స్ ఏం చెప్తారు, వాళ్ళు మెటీరియల్స్ ఇస్తారు. మెటీరియల్ మంత్లీ, యాన్యువల్ కాస్ట్ ఆఫ్ అండ్ అకౌంటెడ్ ఫర్ యాక్సెసింగ్ ఇన్ స్కూల్ అఫోర్డబిలిటీ. సో అవన్నీ కూడా కౌంట్ చేయకపోతేనే చాలా ఎక్కువ అయిపోతుంది. అండ్ ఈజ్ హయ్యర్ ఇన్ అర్బన్ ఏరియాస్ అండ్ అమాంగ్ ప్రైవేట్ స్కూల్ స్టూడెంట్స్. మెయిన్గా ప్రైవేట్ స్కూల్ స్టూడెంట్స్ అర్బన్ ఏరియాస్ లోపల ఎక్కువగా ఇంపాక్ట్ అనేది ఎక్కువ ఉంటుంది. హూ బియర్స్ ద బర్డెన్? ఇప్పుడు ఇంతవరకు మాట్లాడాం, కాస్ట్ గురించి మాట్లాడాం. హూ బియర్స్ ద బర్డెన్? నేను మీకు చెప్తాను, మీ పేరెంట్స్ అనేసి. సో డిస్ట్రిబ్యూషనల్ ఇంపాక్ట్. ఫినాన్షియల్ బర్డెన్ ఫాల్స్ డిస్ప్రపోర్షనేట్లీ ఆన్ మిడిల్ అండ్ లో ఇన్కమ్ హౌస్ హోల్డ్స్. ఇప్పుడు ఒక రిచ్ పర్సన్ ఉన్నాడు, వాడి కొడుకు ఎంతకు వచ్చాయో పెద్ద ప్రాబ్లం లేదు. బట్ మిడిల్ క్లాసు, లో ఇన్కమ్ గ్రూప్ పీపుల్ వాళ్ళ పిల్లల్ని బాగా చదివిస్తే వాళ్ళు మంచి ప్రయోజకులు అవుతారు, వాళ్ళు అవుతారు అనేసి ఆలోచిస్తారు. సో ఈ లక్షల ఫీజులు అనేవి ఎవరి మీద ఇంపాక్ట్ చూపిస్తాయంటే, డిస్ప్రపోర్షనేట్లీ ఆన్ మిడిల్ అండ్ లో ఇన్కమ్ హౌస్ హోల్డ్స్ హూ ఆస్పైర్ ఫర్ క్వాలిటీ ఎడ్యుకేషన్ బట్ ల్యాక్ పబ్లిక్ ఆల్టర్నేటివ్స్. ప్రతి ఒక్కరికి క్వాలిటీ ఎడ్యుకేషన్ కావాలి, బట్ మన గవర్నమెంట్ స్కూల్స్ లోపల పబ్లిక్ ఆల్టర్నేటివ్స్ లేవు. పబ్లిక్ అంటే ఆల్టర్నేటివ్స్ అంటే గవర్నమెంట్ స్కూల్స్లో వేస్తే వాడు బాగా చదవడు అనే ఒక పొజిషన్ కూడా వచ్చింది పీపుల్ లోపల. ఇప్పుడు మీరే ఉన్నారు, గవర్నమెంట్ స్కూల్ అంటే మీరే తక్కువగా చూస్తారు ఒకవేళ మీరు గవర్నమెంట్ స్కూల్లో చదువున్నా సరే, బికాస్ యూ ఆల్ ఫీల్ దట్ గవర్నమెంట్ స్కూల్స్ కంటే ప్రైవేట్ స్కూల్స్ ఆర్ బెటర్ అనేసి. సో హౌస్ హోల్డ్స్ ఇన్ ద లోవర్ ఇన్కమ్ క్వాంటైల్స్ స్పెండ్
హయ్యర్ షేర్ ఆఫ్ మంత్లీ ఇన్కమ్ ఆన్ ప్రైవేట్ స్కూలింగ్ ట్యూషన్ దాన్ రిచ్ హౌస్ హోల్డ్స్, రెడ్యూసింగ్ రిగ్రెసివ్ ప్రెజర్స్. సో దీనివల్ల ఏమవుతుంది, వీళ్ళు ఎక్కువగా కూడా దీని మీద ఖర్చు పెడతారు. గవర్నమెంట్ స్కూల్స్, అప్లైసెడ్ కాన్స్టిట్యూన్స్ ఇన్ గవర్నమెంట్ స్కూల్స్. గవర్నమెంట్ స్కూల్స్ లో ప్రాబ్లమ్స్ ఏంటి, డిస్పైట్ కాన్స్టిట్యూషనల్ కమిట్మెంట్, ఆర్టికల్ 21A ఏ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాడ్ చేసాం, 86th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్, రైట్ టు ఎడ్యుకేషన్ తీసుకొచ్చు. అది ఉన్నా సరే మెనీ ఫ్యామిలీస్ ఆప్ట్ ఫర్ ప్రైవేట్ స్కూల్స్, అది ఉన్నా సరే మెనీ ఫ్యామిలీస్ ఆప్ట్ ఫర్ ప్రైవేట్ స్కూల్స్. అందుకే కదా జగనన్న అమ్మఒడి ఇప్పుడు అన్ని స్కీమ్స్ వచ్చాయి. మీరు ఎలా అయినా గవర్నమెంట్ స్కూల్స్లో చదవట్లేదు అనేసి ప్రైవేట్ స్కూల్స్కి వెళ్తున్నారు, బికాస్ ఆఫ్ పర్సీవ్డ్ క్వాలిటీ గ్యాప్స్. ఏముంటుంది గవర్నమెంట్ స్కూల్స్ లోపల, మీరు ఎక్కువ అబ్జర్వ్ చేసారో లేదో, టీచర్స్ అబ్సెంటిజం. టీచర్స్ అనేవాళ్ళు రారు, వస్తారు, అటెండెన్స్ వేసుకుంటారు, వాళ్ళు బయటికి వెళ్ళిపోయి వాళ్ళు ట్యూషన్ సెంటర్లో కోచింగ్లో చెప్పుకుంటారు. ఫస్ట్ ఏంటి, టీచర్ అబ్సెంటిజం. నెక్స్ట్ పూర్ లెర్నింగ్ అవుట్కమ్స్, చదివాడా లేదా మనకు సంబంధం లేదు, పూర్ లెర్నింగ్ అవుట్కమ్స్. థర్డ్ ఇన్ఎడిక్వేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అమ్మాయిలకైతే టాయిలెట్స్ ఉండవు, టాయిలెట్స్ లేకపోతే అమ్మాయిలు ఎలాగో చదువుతారు స్కూల్కి చెప్పండి. ఒక పూర్ ఫ్యామిలీ లోపల ఒక అమ్మాయి ఉంది, గర్ల్ చైల్డ్ ఉంది, గర్ల్ చైల్డ్ గురించి ఆలోచించండి. వాళ్ళ ఫాదర్కి స్తోమత లేదు, స్కూల్కి వెళ్ళింది అమ్మాయి, స్కూల్కి వెళ్తే టాయిలెట్ లేదు, ఆ అమ్మాయి ఎన్ని సంవత్సరాలు చదువుతుంది? ఒక ఏజ్ వచ్చిన తర్వాత గర్ల్ బికమ్స్ లైక్ షీ బికమ్స్ అడల్ట్. ఆ అడల్ట్ వచ్చే ఏజ్ లోపల షీ నీడ్స్ ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఆ టాయిలెట్స్ కానీ ఆ చేంజింగ్ రూమ్స్ కానీ ది ఆల్ షుడ్ బి దేర్. అన్నీ లేకపోతే ఇబ్బందులు అవుతాయి అన్నమాట. The author links demand for private tuition to learning deficits in schools. Family pay to compensate for system failures. సో మన సిస్టమ్ ఫెయిల్యూర్ అవడం వల్లే ప్రైవేట్ ట్యూషన్స్ అనేవి బిల్డ్ అవుతున్నాయి. మీరే చెప్పండి, స్కూల్స్ కనుక బాగా చెప్తే ప్రైవేట్ అవసరం ఏంటి? అవసరం లేదు కదా. లాంగ్ టర్మ్ కాన్సిక్వెన్సెస్ ఏంటి, రైజింగ్ costs and dependence on private tuition widen learning and attainment gaps అన్నమాట. సో దీనివల్ల ఎక్కువ సంవత్సరాలు చేయడం వల్ల ఏమవుతుంది, లెర్నింగ్ అండ్ అటైన్మెంట్ గ్యాప్స్ అవుతుంది. దీనివల్ల ఇన్ఈక్వాలిటీస్ పెరిగిపోతాయి. డబ్బున్న వాళ్ళు ప్రైవేట్ పంపిస్తారు, డబ్బు లేని పరిస్థితి ఏంటి? ఎడ్యుకేషన్ బికమ్స్ ఎ లెస్ ఆఫ్ యూనివర్సల్ రైట్. యూనివర్సల్ రైట్ అంటే పుట్టిన ప్రతి ఒక్కరికి కూడా రైట్ ఉండాలి. సో యూనివర్సల్ రైట్ పోద్ది, మోర్ ఆఫ్ ఎ కమోడిటీ. ఇప్పుడు ఎడ్యుకేషన్ ఏమైపోయింది, కమోడిటీ. ప్రతి దగ్గర చెప్తున్నారు, ఇప్పుడు డబ్బు ఉన్నోడు చదువుకోగలడు, డబ్బు లేనివాడు చదవలేడు. సో అంతేందుకు సివిల్స్ లోపల ఇప్పుడు ఒక పూర్ పర్సన్ సివిల్స్ చదువుదాం అనుకుంటే వాడికి ఇట్స్ ఇంపాసిబుల్ నౌ. ఈ కోచింగ్ అని మెటీరియల్ అని కట్టలేడు. లిటరల్లీ చెప్తున్నాం కదా, ఇంత పెద్ద ప్రెజర్ లోపల డబ్బు ఉన్నవాడు తప్ప యావరేజ్ మిడిల్ క్లాస్ స్టూడెంట్స్ చదువుకోలేకపోతున్నారు. సో ఇప్పుడు నా ఎడ్యుకేషన్ హస్ బికమ్ ఎ కమోడిటీ థ్రెటనింగ్ సోషల్ మొబిలిటీ అండ్ ఇన్క్లూజివ్ గ్రోత్. ఇక్కడ ఒక టర్మ్ యూస్ చేశాడు, సోషల్ మొబిలిటీ, ఇన్క్లూజివ్ గ్రోత్. ఇన్క్లూజివ్ గ్రోత్ అంటే ప్రతి ఒక్కరు కూడా గ్రోత్ అనే దాంట్లో అంటే పార్టిసిపేట్ చేయడానికి ఇంక్లూజివ్ గ్రోత్ అంటారు. సోషల్ మొబిలిటీ అంటే ఇప్పుడు నేను పూర్గా పుట్టా, ఇక్కడ నుంచి నా స్టేటస్ పెంచుకోవడానికి ఛాన్స్ ఇచ్చేది ఏంటి, ఎడ్యుకేషన్. సో సోషల్ మొబిలిటీ ఇంక్రీజ్ అంటే ఏముంది, సొసైటీ లోపల నా యొక్క స్టేటస్ పెంచుకోవడం. అది దేని ద్వారా పెరుగుతుంది, ఎడ్యుకేషన్ వల్ల. బట్ ఇప్పుడు కమోడిటీ ఎడ్యుకేషన్ మనం ఏం చేస్తున్నాం, కమోడిఫికేషన్ చేయడం వల్ల అది దేన్ని థ్రెటన్ చేస్తుంది, సోషల్ మొబిలిటీ అండ్ ఇన్క్లూజివ్ గ్రోత్. సజెషన్స్ మేడ్ బై ది ఆథర్. ఆథర్ ఏమేమి సజెస్ట్ చేశాడు, స్ట్రెంగ్తన్ పబ్లిక్లీ ఫండెడ్ స్కూల్స్. ఫస్ట్ గవర్నమెంట్ స్కూల్స్ని చేయాలన్నమాట. అందుకోసం ఇన్వెస్ట్ ఇన్ టీచర్ క్వాలిటీ. అందుకోసం మన న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో ఒక ప్రోగ్రామ్ లాంచ్ చేసాం, నిష్ఠ. ఇవన్నీ ఎవరు చెప్పరు బయట వాళ్ళు అయితే హిందూ అనాలిసిస్ అంటే హిందూ అనాలిసిస్ చదువుకుంటూ వెళ్ళిపోతారు. ఇవన్నీ కూడా ఎవరు చార్జ్. సో మనకి న్యూ ఎడ్యుకేషన్ పాలసీ వచ్చింది 2020 లోపల. దాని ప్రకారం మనం ఏం తీసుకొచ్చాం, నిష్ఠ. లెర్నింగ్ అవుట్కమ్స్ పెంచడానికి మనం ఏం తీసుకొచ్చాం, నిపుణ్, ప్రొఫిషియన్సీ, న్యూమరసీ. సో ఫస్ట్ బేసిక్ మ్యాథ్స్ అన్నీ రావాలి. ఫెసిలిటీస్, సో దాని గురించి పిఎం శ్రీ స్కూల్స్ తీసుకొస్తున్నాం, స్కూల్స్ ఫర్ రైజింగ్ అండ్ అన్ని. అకౌంటబిలిటీ టు ద పబ్లిక్ స్కూల్స్ అండ్ కాంపిటేటివ్. సో పరక్ అనే ఒక సిస్టమ్ తీసుకొచ్చాం. పర్ఫార్మెన్స్ అసెస్మెంట్ ఆఫ్ హోలిస్టిక్ నాలెడ్జ్. సో ఎంత బాగా చదివారు లేదని తెలుసుకోవడానికి ఒక అసెస్మెంట్ కోసం అన్నీ తీసుకొచ్చాం. ఒక స్కీమ్స్ చెప్తున్నాను చూడండి, నెస్టా చెప్పాను, పిఎం శ్రీ చెప్పాను, నిపుణ్ చెప్పాను, పరక్ చెప్పాను. సో ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్న ప్రతి పాయింట్ని చేయడానికి ట్రై చేస్తాయి అన్నమాట. సో నేను కూడా మీలాంటి ఒక ఆస్పిరెంట్ని, నేను కూడా ఎట్లనే చదువుకుంటా. సో అందుకోసం మీకు ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా చెప్తున్నాను. నెక్స్ట్ టార్గెట్ లెర్నింగ్ రికవరీ. ఏం చేయాలి, రెమిడియల్ ప్రోగ్రామ్స్ ఇన్ గవర్నమెంట్ స్కూల్స్ టు రెడ్యూస్ డిపెండెన్స్ ఆన్ ప్రైవేట్ కోచింగ్. సో ఎక్కువగా లెర్నింగ్ అవుట్మెంట్స్ పెట్టాలి. రెగ్యులేట్ ప్రైవేట్ ట్యూషన్ అండ్ ఫీజ్ అనమాట. సో మెయిన్గా ప్రైవేట్ ట్యూషన్ ఫీజ్ మీద రెగ్యులేట్ చేయాలి. ట్రాన్స్పరెన్సీ ఇన్ స్కూల్ ఫీ స్ట్రక్చర్ అండ్ మెజర్స్ టు లిమిట్ ఎక్సెసివ్ ప్రైవేట్ కోచింగ్ కమర్షియలైజేషన్. నెక్స్ట్ ఎక్స్పెండ్ సబ్సిడీ అండ్ అసిస్టెంట్ ఫర్ వల్నరబుల్ హౌస్ హోల్డ్స్. ఎవరెవరైతే పూర్ పీపుల్ ఉన్నారో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చంద్రన్న అమ్మఒడి అనుకుందాం.
చంద్రన్న అమ్మఒడి లేదా జగనన్న అమ్మఒడి ఈ స్కీమ్స్ ద్వారా ఏం చేస్తున్నారు, 12,000 ఎక్కడైనా చదువుకో నీకు డబ్బులు ఇచ్చేస్తారు నీ పిల్లడికి. కండిషనల్ క్యాష్ ట్రాన్స్ఫర్స్ ఆర్ ఫీ వేవర్ టార్గెటెడ్ టు స్టూడెంట్స్ ఫర్ లో ఇన్కమ్ ఫెసిలిటీస్. ఇప్పుడు ఈ స్కీమ్స్ ప్రకారం ఏంటి, మీరు ప్రైవేట్ స్కూల్లో చదువుకుని ఎక్కడైనా చదువుకుని మీకు 12,000 రూపీస్ 15,000 ఇచ్చేస్తారు అనమాట. సో ఇలా కూడా చేయొచ్చు, ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు కాబట్టి. థర్డ్, పీరియాడిక్ డేటా డ్రివెన్ మానిటరింగ్. యూజ్ నేషనల్ సర్వేస్ టు ట్రాక్ హౌస్ హోల్డ్ స్పెండింగ్ అండ్ ఎడ్యుకేషనల్ స్పెండింగ్ అండ్ లెర్నింగ్ అవుట్కమ్స్. సో మొత్తం ఈ నేషన్ మొత్తాన్ని ట్రాక్ చేయాలి. మెయిన్గా డేటా చాలా ఇంపార్టెంట్. Conclusion: raising school costs and a hidden burden of private tuitions are undermining the constitutional promise of free and equitable education. Conclusion లోపల ఎలాంటి పాయింట్స్ పెడితే యువర్ ఆన్సర్ విల్ బి నెక్స్ట్ లెవెల్. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, అవర్ కన్క్లూజన్ రిఫ్లెక్ట్స్ అస్ అనమాట. ఎప్పుడైనా కన్క్లూజన్ లోపల నేను ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ ఇప్పుడు ప్రెసెంట్ సర్వింగ్లో ఉన్న గ్రూప్ 1 ఆఫీసర్స్తో మాట్లాడినప్పుడు, అన్న కన్క్లూజన్స్ ఏంటన్నా, మీ దగ్గర ఏమైనా కన్క్లూజన్స్ ఉంటే ఇవ్వండి, అవి నేను పెట్టేసుకుంటా అని అడిగాను. అంటే అతను ఒకటే అన్నారు, మనీష్, కన్క్లూజన్ షుడ్ రిఫ్లెక్ట్ యూ. నీ యొక్క ఇన్నర్ మోటివ్, నీ యొక్క ఇన్నర్ స్పిరిట్ని చూపించాలి, దాని మీద పెట్టాలన్నారు. సో రైజింగ్ స్కూల్ కాస్ట్ అండ్ హై బర్డెన్ ఫర్ ప్రైవేట్ ట్యూషన్ ఆర్ అండర్మైనింగ్. దేన్ని అండర్మైన్ చేస్తుంది, కాన్స్టిట్యూషనల్ ప్రామిస్ ఆర్టికల్ 21A ప్రకారం ఫ్రీ అండ్ ఈక్విటబుల్ ఎడ్యుకేషన్. అన్లెస్ పబ్లిక్ స్కూలింగ్ ఈ సబ్స్టాన్షియలీ స్ట్రెంథెడ్, అంటే గవర్నమెంట్ స్కూల్స్ని స్ట్రెంత్ చేయకపోతే, అండ్ టార్గెటెడ్ మెజర్స్ టు ప్రొటెక్ట్ వల్నరబుల్ హౌస్ హోల్డ్స్, ఎడ్యుకేషన్ ఇన్ఈక్వాలిటీ విల్ వైడెన్, మేకింగ్ యూనివర్సల్ లెర్నింగ్ అవుట్కమ్స్ అన్సస్టైనబుల్. చూడండి ఎంత మంచి కన్క్లూజన్. ఎలాంటి ఒక కన్క్లూజన్ కనుక మీరు కనుక వేసారా, నిజంగా చెప్తున్నా, ఎగ్జామినర్కి మీ మీద ఉన్న రెస్పెక్ట్ పెరుగుకుంటూ వెళ్ళిపోతుంది అనమాట. ఈ స్మాల్ డిఫరెన్సెస్ మనకి వేరే వాళ్ళకి తేడా తీసుకొస్తాయి. సో యూపీఎస్సీ మెయిన్స్ క్వశ్చన్: అనలైజ్ హౌ రైజింగ్ ప్రైవేట్ స్కూలింగ్ కాస్ట్స్ అండ్ ద ప్రొలిఫరేషన్ ఆఫ్ ప్రైవేట్ ట్యూషన్ ఇన్ ఇండియా ఆర్ ఎఫెక్టింగ్ equity and right to education. Suggest policy measures to ensure affordable high quality education for all. సో ఈ ఒక్క ఆర్టికల్ చదివి దీనికి ఆన్సర్ రెడీ చేసుకుంటే యూఆర్ గుడ్ టు గో. నేను చెప్తున్నా కదా, యూఆర్ గుడ్ టు గో. సో ఇలా మీ ప్రిపరేషన్ ఇంకా ముందుకు తీసుకెళ్ళాలన్నమాట. 1 సెకండ్. Yes, next article. Is falling rupee a cause for alarm? ఏమంటున్నాడు, ముందు $1 85 ఉండేది. ముందు $1 ఎన్ని రూపీస్ ఉండేది, 85. ఇప్పుడు $1 90 రూపీస్ అయింది. అంటే రూపీ వాల్యూ పడిపోయిందా పెరిగిందా? డాలర్ వాల్యూ ఇంక్రీజ్ అయ్యింది, రూపీ వాల్యూ పడిపోయింది. ఎందుకు? ఫర్ ఎగ్జాంపుల్, అదండి దీని గురించి ఒక వైట్ నోట్స్ తీసుకుందాం, ఇక్కడ వద్దు, చెప్తున్నా చూడండి, చాలా జాగ్రత్త చూడండి. ముందు $1 85 రూపీస్ ఉన్నింది, ఇప్పుడు $1 90 రూపీస్ అయింది. సో దీని అర్థం ఏంటంటే, 1 చాక్లెట్, ఒక చాక్లెట్ 5 రూపీస్, ఒక చాక్లెట్ ఎన్ని రూపీస్, 5 రూపీస్. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ముందు $1 85 రూపీస్ అన్నప్పుడు ఎన్ని చాక్లెట్స్ వస్తాయి, 20 రూపీస్కి 4 వస్తే, 80 రూపీస్కి 8 4 16 17 చాక్లెట్స్ వస్తాయి. అప్పుడు ఎన్ని చాక్లెట్స్ వస్తాయి, 18 చాక్లెట్స్ వస్తాయి. అంటే ఈ కేసు లోపల $కి 17 చాక్లెట్స్ వస్తాయి 85 రూపీస్ ఉన్నప్పుడు. ఈ కేసు లోపల $కి ఎన్ని చాక్లెట్స్ వస్తున్నాయి, 18 చాక్లెట్స్. ఎప్పుడు $కి ఎక్కువ గూడ్స్ వచ్చాయంటే మీరు అందరూ కూడా చెప్తారు సెకండ్ కేసు. దీన్ని ఏమంటాం, డాలర్ రైజ్ ఆఫ్ డాలర్ ఆర్ డాలర్ స్ట్రెంథనింగ్. డాలర్ స్ట్రెంత్ అయింది. ఇదే పర్స్పెక్టివ్లో చూడండి, రూపీ వాల్యూ పడిపోయింది. ఒకటి రైజ్ అయిందండి, ఇంకోటి ఏమవుతుంది, డిక్రీజ్ అవుతుంది. సో దీన్నే మనం ఏమంటాం, డాలర్ పెరగడాన్ని ఎప్రిసియేషన్ అంటే, రూపీ పడిపోవడాన్ని డిప్రిసియేషన్ అంటాం. ఎకనామిక్స్ మీ అందరికీ ఈ ఒక్క సింపుల్ దాంతో అర్థమైపోయింది అనుకుంటున్నాను. సో ఇది ఒక అలారం అంటున్నాడు, ఇస్ ఎ కాజ్ ఫర్ అలారం అంటున్నాడు. చూడండి, the article discusses the recent depreciation of rupee near $90. Examine why the currency is falling. ఫస్ట్ ఎందుకు ఆ కరెన్సీ పడిపోతుంది, ఇవన్నీ కూడా మీకు అర్థం కావాలంటే
మొన్న లైవ్ సెషన్ డైరెక్ట్గా నేను వచ్చి చెప్పిన సెషన్ డేట్ కరెక్ట్గా 7th ఏదో తెలియదు, 7th ఆర్ బిఫోర్ డే నేను లైవ్లో చెప్పాను. నేను చెప్పిన లాస్ట్ లైవ్ సెషన్ అది ఒక్కటి చూడండి, మీకు చాలా వరకు చాలా క్లారిటీ వచ్చేసి ఫస్ట్ ఆర్టికల్ పెట్టాను అనమాట. మండే ఆర్టికల్ 3 మెయిన్స్ ఆర్టికల్స్ ఉంటాయి, అందులో పెట్టాను. ప్లీజ్ వాచ్ ఇట్. ఎవరైనా చూడకపోతే అది చూడండి. వై ద కరెన్సీ ఈస్ ఫాలింగ్, వెదర్ ఇట్ సిగ్నల్స్ మ్యాక్రో వీక్నెస్, ఒకళ్ళ రూపీ పడిపోవడం వల్ల మన రూపీ వీక్ అయిపోతుందా, అండ్ వెదర్ పాలసీ మేకర్స్ ఆర్బీఐ ఆర్ గవర్నమెంట్ షుడ్ ఇంటర్వీన్ ఆర్ టు బి అలార్మ్డ్. సో ఆర్బీఐ గవర్నమెంట్ ఇంటర్వ్యూన్ అవ్వాలా లేదా అనే దాని గురించి డిస్కషన్ అనమాట. రీసెంట్ మూవ్మెంట్, వాట్ హ్యాపెండ్, ద రూపీ హ్యాస్ వీక్ అంటే ఎంత, 90 rupees per US dollar ప్రమోటింగ్ పబ్లిక్ అండ్ పార్లమెంటరీ డిబేట్. ఫస్ట్ హిస్టారిక్ లో, ఇప్పటికీ రూపీ వాల్యూ ఎప్పుడు పడలేదు. దిస్ ఈస్ హిస్టారిక్ లో. ఇంత తక్కువ ప్రైస్కి రూపీ వాల్యూ ఎప్పుడు పడలేదు. ఇలాంటి ఒక కండిషన్ అనేది ఫస్ట్ టైం హిస్టారిక్ లో ఉంటుంది. సో దీనివల్ల డిబేట్ స్టార్ట్ అయిపోయింది. Movements have been sharp over a few days, but comparable depreciation are occurred in the other emerging market currencies over long horizons. సో ప్రతి మార్కెట్స్ లోపల జరుగుతుంది, మన ఇండియా లోపల కూడా జరిగింది. సో మెయిన్గా ఏంటి, సప్లై సైడ్ డిమాండ్స్. సో అన్నీ కూడా మీకు అర్థం కావాలంటే బేసిక్ ఎకనామిక్స్ రావాలి, మైక్రో ఎకనామిక్స్ రాకుండా ఎకనామిక్స్ అర్థం కాదు. సో నాకున్న పరిధిలో నేను చెప్పడానికి ట్రై చేస్తాను. ఇది అందరికీ అర్థమైపోద్దాము, బట్ నేను చెప్తూ వస్తున్నాను. ఇప్పుడు నేను ఎకనామిక్స్ వచ్చిందంటే ఎప్పుడు ఇది ఎక్కువ వాడతా. ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, ఇది డిమాండ్, ఇది సప్లై. ఇది డిమాండ్, ఇది సప్లై అనమాట. వై యాక్సిస్ మీద ప్రైస్ చూపిస్తాం, ఎక్స్ యాక్సిస్ మీద క్వాంటిటీ డిమాండెడ్, క్వాంటిటీ సప్లైడ్ చూపిస్తాం. ఇక్కడ ప్రైజ్ ఆఫ్ డాలర్ ఇన్ రూపీస్లో చూపించాలి, ఎందుకంటే రూపీ డిప్రిషియేట్ అవుతుంది తెలియాలి కదా. డాలర్ని కొంతమంది సప్లై చేస్తారు, కొంతమంది డిమాండ్ చేస్తారు. ఎవరు డిమాండ్ చేస్తారు? ఇంపోర్టర్స్. ఇప్పుడు నేను ఒక గోల్డ్ పెట్రోల్ తెచ్చుకోవాలనుకుంటున్నాను, నేను అడిగి ఏం కావాలి, డాలర్ కడితే వాడు నాకు గూడ్స్ ఇస్తాడు. నెక్స్ట్ ఇండియన్ ఇన్వెస్టర్స్, ఇప్పుడు అదాని అంబానీ వీళ్ళు ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు వేరే కంట్రీస్, వీళ్ళందరూ డాలర్స్ పెడతారు, వీళ్ళందరూ ఇంపోర్ట్ చేస్తారు. వీళ్ళంతా డిమాండ్ సైడ్. సప్లై సైడ్ ఎవరు చేస్తారు? ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్, పెద్ద ఫారెన్ ఇన్వెస్టర్స్ వాళ్ళందరూ కూడా ఏం తీసుకొస్తారు? డాలర్స్ తెస్తారు, ఎఫ్డిఐ, ఎఫ్పిఐ. నెక్స్ట్ ఎక్స్పోర్ట్ చేస్తే ఏమొస్తుంది? డాలర్స్ వస్తుంది. ఇవన్నీ కూడా జరుగుతుంటాయి అనమాట. ప్రెసెంట్ రూపీ వాల్యూ పడిపోవడానికి కారణం ఏంటి? సప్లై సైడ్ ఫ్యాక్టర్స్ అంటున్నాడు. సో అందుకోసమే మన మైండ్ లోపల అవన్నీ ఉండాలన్నమాట, లేకపోతే ఈ ఆర్టికల్స్ ఏమి అర్థం కావు. సప్లై మన ఎల్టీఎక్స్ క్లాసెస్లో తీసుకోండి. సురేష్ సార్ మీకు ఎకానమీ చెప్పారు కాబట్టి ఇంకా అతను తెలిసిందే కదా, తెలుగు రాష్ట్రాల్లో అతను ఎకనామిక్స్ అట్లా చెప్తారు, అతను ఇంకా మీకు డెప్త్గా చెప్తారనమాట. సప్లై డిమాండ్ డ్రైవర్ సైటెడ్ బై ఎక్స్పర్ట్స్. ట్రేడ్ ఫండమెంటల్స్. ఫస్ట్ ఏంటి? ఏ హయ్యర్ ట్రేడ్ డెఫిసిట్ అండ్ స్ట్రాంగర్ ఇంపోర్ట్ డిమాండ్ ఇంక్రీజ్ డాలర్ నీడ్స్. సో ఫస్ట్ ఏంటి? మన ఇంపోర్ట్స్ ఎక్కువ పెరిగిపోతున్నాయి. చూసుకోండి ఇక్కడ ఇంపోర్ట్స్ పెరిగిపోతున్నాయి అన్నాడు. ఇంపోర్ట్స్ పెరిగిపోతున్నాయి అంటే అర్థం ఏంటి? డిమాండ్ అనేది పెరుగుతుంది. డిమాండ్ పెరిగింది అనుకోండి, ఫస్ట్ ఇంత ఉండేది ఇంత అయింది. ఇంత అయినప్పుడు ఏమవుతుంది? ఆబ్వియస్లీ ఈ వై యాక్సిస్ మీద ప్రైస్ పెరుగుద్ది. డాలర్ ప్రైస్ పెరిగిందంటే రూపీ డిప్రిషియేట్ అవుతుంది, దాని అర్థం అదే అనమాట. ఏ హయ్యర్ ట్రేడ్ డెఫిసిట్ అండ్ స్ట్రాంగర్ ఇంపోర్ట్ డిమాండ్ ఇంక్రీజెస్ డాలర్ నీడ్స్ అనమాట. దీనివల్ల ఫస్ట్ రూపీ వాల్యూ పడిపోతుంది. నెక్స్ట్ పోర్ట్ఫోలియో ఫ్లోస్, దాన్ని ఏమంటాం? ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్. అవి వెనక్కి తీసేసుకుంటున్నారు. ఫారెన్ పోర్ట్ఫోలియో అవుట్ఫ్లోస్ ఆర్ వీకర్ ఎఫ్పిఐ ఇన్ఫ్లోస్ పుట్ డౌన్వర్డ్ ప్రెజర్ ఆన్ ద రూపీ. సో మన ఇండియా లోపల డాలర్స్ ఎక్కువ రావట్లేదు, బయటికి వెళ్ళిపోతున్నాయి. బయటికి వెళ్ళిపోయినప్పుడు డాలర్ తగ్గిపోతుంది. థర్డ్, టారిఫ్ అండ్ పాలసీ అన్సర్టనిటీ. థర్డ్ ఏంటి? టారిఫ్ అండ్ పాలసీ అన్సర్టనిటీ. ఎక్స్పెక్టేషన్స్ అరౌండ్ టారిఫ్ అవుట్కమ్స్ అండ్ ఇండియా యుఎస్ ట్రేడ్ డిస్కషన్స్ హ్యావ్ ఇన్ఫ్లుయెన్స్డ్ సెంటిమెంట్ అనమాట. బేసికల్లీ మన ఇండియా మీద యుఎస్ ఎక్కువగా 50% టారిఫ్ వేయడం వల్ల ఎక్స్పెక్టేషన్స్ అరౌండ్ టారిఫ్ అవుట్కమ్స్ అండ్ ఇండియా యుఎస్ ట్రేడ్ డిస్కషన్స్ హ్యావ్ ఇన్ఫ్లుయెన్స్డ్ సెంటిమెంట్. దీనివల్ల డాలర్ ఇంకా స్ట్రెంత్ అయిపోతుంది. నెక్స్ట్ డాలర్ స్ట్రెంత్. ట్రంప్ వచ్చిన తర్వాత ఈ ప్రొటెక్షనిజం వల్ల డాలర్ బాగా స్ట్రెంత్ అయింది. గ్లోబల్ డాలర్ అప్రిసియేషన్ అండ్ మానిటరీ కండిషన్స్ అబ్రాడ్ ఆర్ ఇంపార్టెంట్ ఎక్స్టర్నల్ డ్రైవర్స్. డాలర్ బాగా స్ట్రెంత్ అయిపోవడం ఇంకొక రీజన్ అనమాట. అవైలబిలిటీ ఆఫ్ డాలర్ తగ్గిపోతుంది. నెక్స్ట్ ఆర్బీఐ మార్కెట్స్ ఆపరేషన్స్.
ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాస్ ఫారెక్స్ ఇంటర్వెన్షన్ హాస్ బీన్ లిమిటెడ్ అట్ టైమ్స్. ఒకప్పుడు ఆర్బీఐ బాగా ఇంటర్వ్యూన్ అయ్యేది, ఇప్పుడు అవ్వట్లేదు. హెల్పింగ్ మోడరేట్ వాలటిలిటీ బట్ నాట్ కంప్లీట్లీ అరెస్టింగ్ ద ఫాల్. మన ఆర్బీఐ అనేది ఈ ఫాల్ ఆఫ్ రూపీ 85 నుంచి 90కి పడిపోయింది కదా, ఇందు లోపల దూరట్లేదు అనమాట. సో ఈ రూపీ పడిపోతుంది. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, ఈజ్ ద ఫాల్ సిగ్నలింగ్ ఎకనామిక్ వీక్నెస్? ఒకవేళ ఈ రూపీ పడిపోవడాన్ని మనం ఎకనామిక్ వీక్నెస్ అంటామా? సెవరల్ ఎక్స్పర్ట్స్ ఆర్గ్యూ నో స్ట్రక్చరల్ ప్యానిక్. దీనివల్ల పెద్ద బాధపడిపోవడం, ప్యానిక్ అయిపోవాల్సిన అవసరం లేదంటున్నారు అనమాట. జీడిపి పర్ఫార్మెన్స్ హ్యాస్ బీన్ రీజనబుల్లీ రోబస్ట్. నిన్నే మాట్లాడడం ఎంత ఉంది, Q2 గ్రోత్ రేట్ 8.2% గ్రోత్ రేట్. అండ్ రిజర్వ్స్ కవర్ మంత్స్ ఆఫ్ ఇంపోర్ట్స్. ఇప్పుడు మన దగ్గర 11 రిజర్వ్స్ ప్రకారం 11 months ఆఫ్ ఇంపోర్ట్స్ మనం తెచ్చుకోవచ్చు ఫారెక్స్ రిజర్వ్స్ ప్రకారం. సో స్ట్రక్చరల్ గా పెద్ద ప్రాబ్లం లేదు. ఇది ఏదైతే రూపీ పడిపోతుందో, ద ఫాల్ ఈస్ పార్ట్లీ సెంటిమెంట్ డ్రివెన్ అండ్ లింక్డ్ విత్ గ్లోబల్ ఫ్యాక్టర్స్ రాదర్ దెన్ సడన్ కొలాప్స్ ఇన్ డొమెస్టిక్ ఫండమెంటల్స్. మన డొమెస్టిక్ ప్రాబ్లమ్స్ వల్ల ఇది జరగట్లేదు, మెయిన్ గా గ్లోబల్ ప్రాబ్లమ్స్ వల్ల ఈ డాలర్ యొక్క వాల్యూ పెరిగిపోవడం వల్ల మన రూపీ డిప్రిషియేట్ అవుతుంది తప్ప మన డొమెస్టిక్ లో పెద్ద ప్రాబ్లమ్స్ లేవు. However, a sustained depreciation can make imports costlier and impact inflation and fiscal arithmetic. బట్ ఇక్కడ ఒక పదం వాడాడు, ఏమన్నాడు? ఏ సస్టైన్డ్ డెప్రిసియేషన్ అంటే 85 ఉంది, 85 నుంచి 90కి పడిపోయింది. ఇప్పుడు కెన్ మేక్ ఇంపోర్ట్స్ కాస్ట్లియర్ అండ్ ఇంపాక్ట్ ఇన్ఫ్లేషన్ అన్నాడు అనమాట. సో డెప్రిసియేషన్ వల్ల ప్రాబ్లం ఏంటంటే, డాలర్కి ఎక్కువ గూడ్స్ వస్తున్నాయని మాట్లాడుకున్నాం. 85 నుంచి 90కి పడిపోయినప్పుడు డాలర్కి ఎక్కువ గూడ్స్ వస్తున్నాయని మాట్లాడాం. సేమ్ ఇదే కేసులో ఆలోచించండి, ఇప్పుడు రూపీకి తక్కువ డాలర్స్ వస్తాయి. ముందు 85కి $1 వచ్చేది, ఇప్పుడు 90 రూపీస్ ఖర్చు పెడితే కానీ $1 రాదు. అంటే మనం డాలర్ బేస్డ్ ఇంపోర్ట్ ఏవేవైతే చేసుకుంటున్నామో అవన్నీ కూడా ఇప్పుడు మనకి ఏమైపోతాయి, కాస్ట్లీ అయిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్ పెట్రోల్ కాస్ట్ అయిపోయింది, అన్ని కాస్ట్ అయిపోయి. సో ఎవరైతే ప్రొడ్యూసర్ సప్లయర్స్ ఉంటారో వాళ్ళ ప్రైస్ లోపల యాడ్ చేసేయడం వల్ల ఏం క్రియేట్ అవుతుంది, ధరలు అనేవి ప్రైస్ అనేవి పెరిగిపోతుంది. అందుకే దానివల్ల ఏమవుతుంది, ఇన్ఫ్లేషన్ అనేది ఇంపాక్ట్ అవుతుంది. ఇన్ఫ్లేషన్ ఇంపాక్ట్ అవుతుంది. ఫిజికల్ అర్థమెటిక్ అంటే ఏంటి? సో గవర్నమెంట్ యొక్క సబ్సిడీస్, ఇన్పుట్ కాస్ట్ కూడా పెరిగిపోతుంది. అదే చెప్తున్నా కదా, ఇప్పుడు గవర్నమెంట్ ఫెర్టిలైజర్ సబ్సిడీ ఇస్తుంది, ఫెర్టిలైజర్స్ మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం, ఇంపోర్ట్ కాస్ట్లు పెరిగిపోయింటే ఆబ్వియస్లీ గవర్నమెంట్ యొక్క ఫిజికల్ డెఫిసిట్ పెరిగిపోద్ది అనమాట. సో ఒక రూపీ వీక్ అయిపోతే ఎవరు విన్నర్స్? ఫస్ట్ విన్నర్స్ ఎవరంటే, నెక్స్ట్ ఇయర్ యూపీఎస్సీ ప్రిలిమ్స్ లో క్వశ్చన్ వచ్చేస్తుంది, రాసి పెట్టుకోండి. ఈ క్వశ్చన్ అయితే 100% షూర్, దెర్ ఇస్ అ ఛాన్స్ ఇట్ ఈస్ గోయింగ్ టు కమ్ ఇన్ ద ప్రిలిమ్స్. సో ఫస్ట్ ఎక్స్పోర్టర్స్. రూపీ వీక్ అవడం వల్ల ఫస్ట్ బెనిఫిట్ అయ్యేది ఎవరు? ఎక్స్పోర్టర్స్. ఎందుకు? మన గూడ్స్ అనేవి చీప్ అయిపోయి. ముందు $1కి 85 రూపీస్ వస్తే ఇప్పుడు $1కి 90 రూపీస్ వస్తుంది. సో ఇండియాలో గూడ్స్ చీప్ అయిపోయాయి కదా, చీప్ అయిపోయిన తర్వాత ఎక్స్పోర్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి బెనిఫిట్ అనమాట. గెయిన్ కాంపిటేటివ్నెస్. ఎక్స్పోర్టర్స్ మే బెనిఫిట్ వయ్యా హయ్యర్ రూపీ రియలైజేషన్. సో అందుకోసం చైనా దాని యొక్క కరెన్సీని కావాలని డీవాల్యూ చేసుకుంటూ ఉంటుంది. ఎందుకు చేసుకుంటూ ఉంటుంది? సో ఎక్స్పోర్టర్స్ బెనిఫిట్ అవుతారు. నెక్స్ట్ ఇంపోర్టర్స్ దెబ్బ అయిపోతారు. ఫేస్ హయ్యర్ ఇంపోర్ట్ బిల్స్. ముందు నాకు 1 లీటర్ ఆఫ్ ఆయిల్ కావాలి, 1 లీటర్ ఆఫ్ ఆయిల్ నాకు 110 రూపీస్, 110 కాదు $1. సారీ 1 లీటర్ ఆఫ్ ఆయిల్ నాకు $1 పడింది అనుకుందాం. ముందు $1 85 రూపీస్, ఇప్పుడు సేమ్ అదే డాలర్ ఎంత అయిపోయింది, 90 రూపీస్. సో నాకు ఏమైపోయింది, కాస్ట్ పెరిగిపోయింది. ఫేస్ హై ఇంపోర్ట్ బిల్స్, ఫ్యూయల్ క్యాపిటల్ గూడ్స్ విచ్ కెన్ పుష్ ఇన్ఫ్లేషన్ అండ్ రైస్ ప్రొడక్షన్ కాస్ట్. దీనివల్ల ఏమైపోద్ది, ఇన్ఫ్లేషన్ పెరిగిపోద్ది, మార్కెట్ లోపల ప్రొడక్షన్ కాస్ట్ పెరిగిపోతాయి. థర్డ్, ఫర్మ్స్ విత్ ఫారెన్ కరెన్సీ డెప్ట్ ఫేస్ హయ్యర్ సర్వీసింగ్ కాస్ట్స్. ఫర్మ్స్ విత్ ఫారెన్ కరెన్సీ డెప్ట్, ఎవరెవరైతే ఫారెన్ కరెన్సీ డెప్ట్ ఉంటారో వాళ్ళు హయ్యర్ సర్వీసింగ్ కాస్ట్ చేసుకుంటారు. మొన్న ప్రతిదీ కూడా మీకు హిందూ అనాలిసిస్ లైవ్ లో చెప్పాను అనమాట, గ్రాఫ్ వేసి చెప్పాను, ప్లీజ్ యూటిలైజ్ దట్. మ్యాక్రో ఎకనామిక్ అగ్రిగేట్స్. హై ఇంపోర్ట్ బిల్ కెన్ వైడెన్ కరెంట్ అకౌంట్ డెఫిసిట్ పెరిగిపోద్ది, ఫిజికల్ టార్గెట్స్ కూడా ఇబ్బంది అయిపోతాయి. పాలసీ రెస్పాన్స్ అండ్ ట్రేడ్ ఆఫ్స్. ఆర్బీఐ ఏంటి,
Sterilized or unsterilized forex intervention can calm markets but uses reserves and may be temporary. సో ఆర్బీఐ అనేది ఈసారి మార్కెట్ లోపలికి ఇంటర్వ్యూన్ అవ్వలేదు. నెక్స్ట్ మానిటరీ స్టాన్స్ టైటన్ టు డిఫెండ్ ద కంట్రీస్ రిస్క్ స్లోయింగ్ గ్రోత్ ఈజింగ్ రిస్క్స్ ఇన్ఫ్లేషన్ ఏ క్యాలిబ్రేటెడ్ ఛాలెంజర్ అనమాట. సో ఒకవేళ మానిటరీ పాలసీని యూజ్ చేస్తే ఇన్ఫ్లేషన్ వస్తుంది, లేకపోతే టైట్ చేస్తే ఇబ్బంది అయిపోద్ది. సో అందుకోసం గ్రోత్ ఇబ్బంది అవుతుంది కాబట్టి క్యాలిబ్రేటెడ్ ఛాలెంజ్. నెక్స్ట్ ఫిజికల్ పాలసీ fiscal consolidation strengthens confidence, large deficits may amplify కరెన్సీ ప్రెజర్స్ అనమాట. ఫిజికల్ కన్సల్టేషన్ వల్ల కరెన్సీ ప్రెజర్స్ వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ స్ట్రక్చరల్ మెజర్స్ ఇంప్రూవింగ్ ఎక్స్పోర్ట్ కాంపిటేటివ్నెస్, మనం ఎక్స్పోర్ట్స్ని బాగా పెంచుకోవాలి. డైవర్సిఫైయింగ్ ఎక్స్పోర్ట్ మార్కెట్స్, ఓన్లీ యూఎస్కే కాదు చాలా మార్కెట్స్కి ఎక్స్పోర్ట్ చేయాలి. రిడ్యూసింగ్ ఇంపోర్ట్ డిపెండెన్స్ ఆన్ క్రూషియల్ గూడ్స్, మెయిన్గా గోల్డ్ సిల్వర్ అవి ఏవైతే ఉంటాయో వాటి యొక్క ఇంపోర్ట్ డిపెండెన్స్ తగ్గించాలి. వాటికి కొంతకాలం ఇంపోర్ట్స్ ఆపుకోవాలి. ఎక్స్పర్ట్ వ్యూస్ సమ్మరైజ్డ్, సమ్ కాంబినేటర్ యూజ్ నో ప్యానిక్. ఈ రూపీ పడిపోవడాన్ని మీరు అసలు ప్యానిక్గా చూడొద్దు. ట్రాన్సియంట్ వాలటిలిటీ విత్ మేనేజబుల్ మ్యాక్రో ఇండికేటర్స్, మనం ఎకనామిక్ పొజిషన్ బాగానే ఉంది, భయపడద్దు అంటున్నారు. నెక్స్ట్ అదర్స్ కాషన్ దట్ రిపిటేటివ్ ఫాల్స్ రిక్వైర్ మానిటరింగ్ అండ్ అకేషనల్ ఆర్బీఐ యాక్షన్. సో ఆర్బీఐ కొంచెం జాగ్రత్తగా ఉండాలి, కాషన్ చేస్తూ ఉండాలి అండ్ ప్రివెంట్ సెల్ఫ్ ఫుల్ఫిల్లింగ్ డిక్లైన్స్. నెక్స్ట్ నెట్ అసెస్మెంట్, మేనేజబుల్ కన్సర్న్, నాట్ అన్ ఇమీడియట్ క్రైసిస్ బట్ వారెంట్స్ విజిలెన్స్. సో మెయిన్గా ఏంటి, కన్సర్న్ అనేది జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. ప్రజెంట్ క్రైసిస్ ఏం లేదు బట్ జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు. సజెషన్స్ ఏంటి, ఫస్ట్ యాక్టివ్ మానిటరింగ్, డాలర్ పెరగడాన్ని రూపీ పడిపోవడాన్ని చూసుకోవాలి. నెక్స్ట్ స్ట్రెంగ్త్ అండ్ ఫారెక్స్ బఫర్స్, మన బఫర్స్ని పెంచుకోవాలన్నమాట. థర్డ్ ఫిజికల్ ప్రూడెన్స్, సస్టైన్ ఇన్వెస్టర్ కాన్ఫిడెన్స్, మెయిన్గా ఫిజికల్ ప్రూడెన్స్ ఉండాలి. ఫోర్త్ బూస్ట్ ఎక్స్పోర్ట్ కాంపిటేటివ్నెస్, మన గూడ్స్ని ఎక్స్పోర్ట్ కాంపిటేటివ్ చేయాలి. బేసికలీ ఇన్సెంటివ్స్ ఇవ్వాలి. ఎగ్జాంపుల్ రోడ్ టెప్ స్కీమ్, రెమిషన్ ఆఫ్ డ్యూటీస్, ఎక్స్పోర్ట్ ప్రమోషన్ స్కీమ్, క్వాలిటీ అప్గ్రేడ్స్, మార్కెట్ డైవర్సిఫికేషన్. ఆఫ్రికన్ మార్కెట్స్ వాటికి గూడ్స్ని మనం ఎక్కువగా ఎక్స్పోర్ట్ చేయడం స్టార్ట్ చేయాలి. రెడ్యూస్ ఇంపోర్ట్ రిటర్న్స్ ఆన్ వల్నరబుల్ ఐటమ్స్, సిచ్యువేషన్ స్ట్రాటజిక్ స్టాక్ పైల్స్ అనమాట. వల్నరబుల్ ఐటమ్స్ చూడాలి, ఇంకా చీప్ కాస్ట్కి ఎక్కడ గూడ్స్ వస్తే చూడాలి. అందుకే మనం రష్యన్ ఆయిల్ మీద ఎక్కువ డిపెండెంట్ అవుతుంటాం అనమాట. అండ్ కమ్యూనికేట్ క్లియర్లీ. అండ్ లాస్ట్ ఏంటి, communicate clearly to markets to reduce sentiment driven swings and avoid knee-jerk political rhetoric. ఎన్ని ప్రాబ్లమ్స్ అనమాట. చూసారా, మీకు ఎకనామిక్స్ అనేవి ఆర్టికల్స్ని ఎన్ని కవర్ చేయడానికి ట్రై చేస్తున్నాను. సో మీ గురించి నేను పెడుతున్న ఎఫర్ట్ని గమనించి ప్లీజ్ యూటిలైజ్, ఈ అనాలిసిస్ని యూటిలైజ్ చేసుకోండి. సో అనలైజ్ ద కాజెస్ ఆఫ్ రీసెంట్ వాలటిలిటీ ఇన్ ఇండియన్ రూపీ. మెయిన్గా దేనివల్ల, ట్రంప్ టారిఫ్స్ బాగా పెరిగిపోయి డాలర్ స్ట్రెంత్ అండ్ వీటి వల్ల ఏమవుతుంది, రూపీ వాల్యూ అనేది బాగా పడిపోతుంది అనమాట. డిస్కస్ ద పాలసీ టూల్స్ అవైలబుల్ టు ఆర్బీఐ అండ్ గవర్నమెంట్ టు మేనేజ్ ఎక్స్చేంజ్ రేట్ ఇన్స్టెబిలిటీ. సో ఆర్బీఐ ఏం చేయగలదు, గవర్నమెంట్ ఏం చేయగలదు, అండ్ ఎవాల్యుయేట్ ద ట్రేడ్ ఆఫ్స్. సో దీన్ని అనలైజ్ చేయమంటుంది. ఇలాంటి ఒక క్వశ్చన్ వచ్చిందంటే మీకు కనుక కరెంట్ అఫైర్స్ మీద నాలెడ్జ్ లేకపోతే దొరికిపోయారని అర్థం. ముందే చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ప్లీజ్ యూటిలైజ్ ద ఎవ్రీ ఆపర్చునిటీ. మీ దగ్గర ఉన్న ప్రతి ఆపర్చునిటీని యూజ్ చేసుకోండి. అండ్ లెట్స్ గో టు ద నెక్స్ట్. వాట్ డస్ Supreme Court ruling on narco tests means? Guys, 1 second, కొంచెం వాటర్ తాగేసి వస్తాను.
Okay guys, let's start our prelims articles. What does Supreme Court's ruling on narco tests means? సో ఇదేంది లేదండి, మీ అందరికీ పాలిటీలో బేసికల్లీ ఒకటి తెలియాలి, అది తెలిస్తే సరిపోద్ది అన్నట్టు. మనకి పాలిటీ లోపల ఫండమెంటల్ రైట్స్ ఏ పార్ట్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఉన్నాయి? పార్ట్ 3, ఆర్టికల్ 12 to 35 డీల్స్ విత్ ఫండమెంటల్ రైట్స్. అందులో ఆర్టికల్ 20 ఉంటుంది. ఆర్టికల్ 20 లోపల 20 సబ్ క్లాస్ 3 ఉంటుంది. నేను ఇప్పుడు పాలిటీ డీల్ చేస్తున్నాను, సో ప్రతిదీ కూడా ఇండెప్త్గా డీల్ చేశాను. బట్ ఇక్కడైతే నేను అంతవరకు డీల్ చేయాలి, అంతవరకు డీల్ చేయగలను. కాబట్టి ఆర్టికల్ 20 సబ్ క్లాస్ 3 ఇది ఒక ఇంపార్టెంట్ ప్రొవిజన్ గురించి మాట్లాడుతుంది. దాన్నే రైట్ అగెయిన్స్ట్ సెల్ఫ్ ఇంక్రిమినేషన్. ఫర్ ఎగ్జాంపుల్, నేను తప్పు చేయలేదు, పోలీస్ స్టేషన్లో నా బుర్ర మీద గన్ పెట్టేసి నేనే తప్పు చేశానని ఒప్పించాను. దాన్ని ఏమంటాం? సెల్ఫ్ ఇంక్రిమినేషన్. సో దాన్ని కాపాడడానికి ఆర్టికల్ 20 సబ్ క్లాస్ 3లో మనం ఏం పెట్టాం? రైట్ ఎగెనెస్ట్ సెల్ఫ్ ఇంక్రిమినేషన్ అనమాట. సో ఒక మనిషిని తనకి ఎగెనెస్ట్గా తన్నే విట్నెస్గా పెట్టకూడదు. ఇవన్నీ కూడా డీల్ చేసేవి ఏంటంటే రైట్ ఎగెనెస్ట్ సెల్ఫ్ ఇంక్రిమినేషన్ అండి. ఇది బేసికల్లీ మీకు అర్థమైపోయి ఉంటుంది. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే చాలామంది సెలబ్రిటీస్ కానీ వాళ్ళు కానీ ఏమైనా తప్పులు చేస్తున్నప్పుడు బేసికలీ డ్రగ్ టెస్ట్, హెయిర్ శాంపిల్స్, యూరిన్ శాంపిల్స్ ఇవన్నీ అడుగుతుంటారు కదా. అవన్నీ వాళ్ళకి నచ్చితే ఇవ్వచ్చు, లేకపోతే లేదు. అది కూడా మీకు తెలుసు. బట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే నార్కో టెస్ట్ అంటే మన చేతికి ఒక డ్రగ్ లాంటిది ఇచ్చేసి మనతో నిజాలు చెప్పిస్తారు. అపరిచితుడు సినిమా లోపల వాడికి డ్రగ్ ఇచ్చేసి వాడితో అంత స్టోరీ చెప్పిస్తారు కదా, దాని ఏమంటారు? నార్కో టెస్ట్. అది కోర్ట్ పర్మిషన్, కోర్ట్ కన్సెంట్ ఉండాలి, ఇంకా పర్సన్ కన్సెంట్ ఉండాలి. ఎవరు? కోర్ట్ అండ్ పర్సన్ కన్సెంట్తో తీసుకుంటాం నార్కో టెస్ట్. బట్ నార్కో టెస్ట్లో ఏవైతే నిజాలు వస్తాయో, నార్కో టెస్ట్లో ఏదైతే తను మాట్లాడతారో అది ఎవిడెన్స్ కాదు. అది జస్ట్ ఏంటి, దాన్ని బేస్ చేసుకొని ఏదైనా ఒక ఎవిడెన్స్ కనబడితే దాన్ని ఎవిడెన్స్ కింద తీసుకుంటాం కాబట్టి. బట్ నార్కో టెస్ట్లో మాట్లాడే ప్రతిదీ కూడా ఇన్ఫర్మేషనే. అది యూజ్ చేసేసి తనకి జైల్లో శిక్ష చేయడానికి లేదు. సో అది కూడా ఒక ప్రాబబిలిటీ అనమాట. దానికి సంబంధించి ఇప్పుడు ఆర్టికల్ డిస్కస్ చేద్దాం. The Supreme Court held that any forced or involuntary narco test is unconstitutional. చెప్తున్నా కదా, చాలా అంటే చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇయర్ ప్రిలిమ్స్కి పాలిటీ నుంచి క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఆర్ ప్రాబబుల్ ఉన్న ఏరియాస్ ఇవి. సో ప్లీజ్ యూటిలైజ్ దిస్ ఆపర్చునిటీ. Supreme Court held that any forced or involuntary narco test is unconstitutional or invalid, setting aside a Patna High Court order that had allowed involuntary testing. ఇష్టం లేకుండా చెప్పా కదా, పర్సన్ యొక్క కన్సెంట్ ఇంపార్టెంట్. ఎవరి యొక్క కన్సెంట్ ఇంపార్టెంట్? ఇండివిజువల్ పర్సన్ కన్సెంట్ ఇంపార్టెంట్. వాలంటరీ, నాకు నచ్చి నేను చేయాలి తప్ప ఇన్వాలంటరీ బలవంతంగా చేయకూడదు. The judgment reaffirms precedence on consent and self-incrimination. Then what is narco test? The narco test or narco analysis involves administering sedative drugs. మొత్తం వస్తుంది అనమాట. మొత్తంలో వచ్చేసి ఇప్పుడు మనిషి అనేవాడు చాలా ఇంటెలిజెంట్ బీయింగ్. ఇప్పుడు అలాంటి వాడైతే ఎంత తెలివైన వాడు అంటే అబద్ధాన్ని కూడా నిజంగా చెప్తాడు అనమాట. సో అలాంటి వాళ్ళు అనమాట. సో అందులోపల నార్కో టెస్ట్లు ఏం చేస్తారంటే సోడియం పెంటోథాల్ ఏమేస్తాం మనం? సోడియం పెంటోథాల్ టు రెడ్యూస్ ఇన్హిబిషన్స్ సో దట్ సబ్జెక్ట్ మే డిస్క్లోజ్ ఇన్ఫర్మేషన్. చెప్పే కదా, నార్కో టెస్ట్లో వచ్చే ప్రతిదాన్ని మనం ఏమంటాం? ఇన్ఫర్మేషన్ అంటాం, కానీ ఎవిడెన్స్ అనం. సిమిలర్ ఇన్వెస్టిగేషన్ టెక్నిక్స్ ఇంక్లూడ్స్ పాలిగ్రాఫ్ అండ్ బ్రెయిన్ మ్యాపింగ్. అప్పుడప్పుడు అవి చేస్తారు. సుప్రీంకోర్టు రూలింగ్ ఏంటి? ఫోర్స్డ్ ఆర్ ఇన్వాలంటరీ నార్కో టెస్ట్ ఆర్ అన్కాన్స్టిట్యూషనల్. ఇది గుర్తుపెట్టుకోండి. ఇన్వాలంటరీ, నాకు ఇష్టం లేకుండా ఫోర్స్గా కానీ అవి ఏ నార్కో టెస్ట్ చేసినా సరే అది అన్కాన్స్టిట్యూషనల్. బేస్ మీద మీరు ఏమీ చేయలేరు.
Information obtained without accused's free and informed consent cannot be used as an evidence. చెప్పే కదా, ఒకవేళ నా ఇష్టం లేకుండా మీరు ఎలాంటి చేసి ఏ ఎవిడెన్స్ మీరు సంపాదించినా సరే కెనాట్ బి ట్రీటెడ్ యాజ్ అన్ ఎవిడెన్స్. కాన్స్టిట్యూషనల్ గ్రౌండ్స్ రిలేడ్ అపాన్ ఏంటి, ద జడ్జిమెంట్ గ్రౌండ్స్ ద బ్యాన్ ప్రిన్సిపల్ ఇన్ ఆర్టికల్ 20 సబ్ క్లాస్ 3. చెప్పే కదా ఆర్టికల్ 20 సబ్ క్లాస్ 3 దేని గురించి మాట్లాడుతుంది, ప్రొటెక్షన్ అగెన్స్ట్ సెల్ఫ్ ఇంక్రిమినేషన్. అండ్ ఆర్టికల్ 21 ఏంటి, పర్సనల్ లిబర్టీ అండ్ రైట్ టు ప్రైవసీ. ప్రెసిడెంట్ ఇంపార్టెంట్ కేసు ఏంటి, సెల్వి వర్సెస్ స్టేట్ ఆఫ్ కర్ణాటక. ఇంపార్టెంట్ కేసు ఇది, సెల్వి వర్సెస్ స్టేట్ ఆఫ్ కర్ణాటక. సెల్వి హెల్డ్ దట్ నార్కో అనాలిసిస్ పాలిగ్రాఫ్ బ్రెయిన్ మ్యాపింగ్. ఈ కేసు అనేది చాలా ఇంపార్టెంట్, చాలాసార్లు న్యూస్లో ఉంది ఈ మధ్యకాలంలో. సెల్వి వర్సెస్ స్టేట్ ఆఫ్ కర్ణాటక గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇయర్ యూపీఎస్సీ లోపల మ్యాచింగ్స్ అడగొచ్చు, మ్యాచింగ్స్ అడిగే ఛాన్స్ ఉంది. ఏంటి, మ్యాచింగ్స్ అడిగే ఛాన్స్ ఉంది. సెల్వి వర్సెస్ స్టేట్ ఆఫ్ కర్ణాటక లోపల ఏం చెప్పింది, హెల్డ్ దట్ నార్కో అనాలిసిస్ పాలిగ్రాఫ్ అండ్ బ్రెయిన్ మ్యాపింగ్ రిక్వైర్ ప్రయర్ ఇన్ఫార్మ్డ్ కన్సెంట్. ఏం కావాలి, ప్రయర్ ఇన్ఫార్మ్డ్ కన్సెంట్ కావాలి. యాబ్సెంట్ కన్సెంట్ రిజల్ట్స్ ఆర్ ఇన్వెసిబుల్. కన్సెంట్ లేకుండా ఇచ్చేదాన్ని ఇన్ఎడ్మిసిబుల్, వాటిని తీసుకో. సుప్రీంకోర్టు అప్లైస్ అండ్ రిఫర్మ్స్ దిస్ పొజిషన్. ఎప్పటికైనా ఇదే చెప్తుంది. సెల్వి వర్సెస్ స్టేట్ ఆఫ్ కర్ణాటక లోపల నార్కో అనాలిసిస్ పాలిగ్రాఫ్ బ్రెయిన్ మ్యాపింగ్. బాగా గుర్తుపెట్టుకోండి ఈ కేసు, నెక్స్ట్ ఇయర్ యూపీఎస్సీ ప్రిలిమ్స్లో వస్తే చాలా హెల్ప్ అవుతుంది మీకు. ఈ కేసు లోపల చెప్పింది అనమాట, ప్రతిదానికి పిఐసి కావాలి, ప్రయర్ ఇన్ఫార్మ్డ్ కన్సెంట్. ఎవిడెంటరీ కాన్సిక్వెన్సెస్ చెప్పింది కదా, చెప్పాను చూడండి. ఎనీ కన్ఫెషనల్ ఆర్ ఇన్వెస్టిగేటరీ మెటీరియల్ ఎక్స్ట్రాక్టెడ్ త్రూ ఇన్వాలంటరీ, ఇష్టం లేకుండా తీసుకుంటే, ఈస్ ఇన్అడ్మిసిబుల్ ఇన్ కోర్ట్, యాక్సెప్ట్ చేయదు. యూజింగ్ సచ్ మెటీరియల్ రిస్క్ వైలేషన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్, అది ఇంకా వైలేషన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ అండ్ మెయింటైన్డ్ ప్రాసిక్యూషన్ కేసెస్ అనమాట, అది కూడా జరిగే ఛాన్స్ ఉంది. ఇంపాక్ట్ ఆన్ ఇన్వెస్టిగేషన్ అండ్ పోలీసింగ్. రూలింగ్ రిస్ట్రిక్ట్స్ ఏ కోయర్సివ్ ఇన్వెస్టిగేషన్ షార్ట్ కట్. చాలా మంది పోలీసులు రూత్లెస్ కాప్స్ ఉంటారు కదా, వీళ్ళు కోయర్సివ్ టెక్నిక్స్ ఆపుతుంది. పోలీస్ మస్ట్ రిలై ఆన్ ఫారెన్సిక్ ఎవిడెన్స్. దేని మీద చూసుకోవాలి, ఫారెన్సిక్ ఎవిడెన్స్, విట్నెస్ టెస్టిమోనీ, డిజిటల్ ఫారెన్సిక్స్ అండ్ లాఫుల్ ఇంటరాగేషన్. వాళ్ళు ఫారెన్సిక్ మీద, విట్నెస్ వాటి మీద చూడాలి, కానీ రాదర్ దెన్ కంపల్సరీ సైకలాజికల్ టెస్ట్స్ అలా డైరెక్ట్గా ఎక్యూజ్డ్ మీదకి వెళ్ళి మీరు చేయకూడదు. విక్టిమ్స్ రైట్ వర్సెస్ ఎక్యూజ్డ్ రైట్స్. కోర్ట్స్ ఎంఫసిస్ దట్ బ్యాలెన్సింగ్ విక్టిమ్ నీడ్స్ విత్ constitutional protections for accused persons. Civil liberties cannot be overridden by investigation agencies. Civil liberties అంటే రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీని ఈ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ ఏవైతే ఉంటాయో, పోలీస్, ఐబీ వీళ్ళందరూ కూడా చేయడానికి లేదు. కన్సెంట్ సేఫ్ గార్డ్స్. వాలంటరీ నార్కో ఆర్ పాలిగ్రఫీ టెస్ట్ విత్ ఇన్ఫార్మ్డ్ కన్సెంట్ కండక్టెడ్ అండర్ స్ట్రిక్ట్ సేఫ్ గార్డ్ and independent oversight may be permissible, but their evidentiary weight is limited and subjected to judicial scrutiny. చెప్పా కదా, అందులో వాడు ఏం మాట్లాడినా సరే దాని బేస్ మీద ఇంకేదో ఒక ఎవిడెన్స్ వాళ్ళు కనుక్కోవాలన్నమాట, అదే ఎవిడెన్స్ కింద తీసుకోరు. ఇంకా డెప్త్గా వెళ్ళాలంటే పాలసీ అండ్ ప్రొసీజరల్ ఇంప్లికేషన్స్. Need for clear statutory or regulatory framework if such techniques are to be used at all. సో కన్సెంట్ ప్రొసీజర్స్, ఈ మెడికల్ ఎథిక్స్ ఇవన్నీ కూడా ఉండాలన్నమాట. కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 20 సబ్ క్లాస్ ఏం చెప్తుంది, ప్రొటెక్షన్ అగెన్స్ట్ సెల్ఫ్ ఇంక్రిమినేషన్. నో పర్సన్ అక్యూజ్డ్ ఆఫ్ ఎనీ అఫెన్స్ షల్ బి కంపెల్డ్ టు బి విట్నెస్ అగెన్స్ట్ హిమ్సెల్ఫ్. అదే చెప్పే కదా. రైట్ టు రిమైన్ సైలెంట్. నేను కామ్గా, నేను ఎంత తప్పు చేసినా ఏం చేసినా కామ్గా ఉండే రైట్ ఉంటుంది అనమాట. అంటే ఆర్టికల్ 20 సబ్ క్లాస్ 3 అప్లైస్ వన్స్ ఎ పర్సన్ ఈస్ ఫార్మల్లీ అక్యూజ్డ్ అండ్ కంటిన్యూస్ త్రూ ఇన్వెస్టిగేషన్ ట్రయల్. ఇట్ ఫోర్బిడ్స్ కంపల్షన్ టు గివ్ టెస్టిమోనియల్ ఎవిడెన్స్ దట్ ఇన్క్రిమినేట్ వన్ సెల్ఫ్. నన్ను జైల్లోకి పంపించుకునేవన్నీ నేను చేసుకోకూడదు అనమాట, దాన్ని ఇన్క్రిమినేషన్ అంటారు. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఆర్టికల్ 20 సబ్ క్లాస్ 3 ఆఫ్ కాన్స్టిట్యూషన్ ప్రొటెక్ట్స్ ఏ అక్యూజ్డ్ ఫ్రమ్ బీయింగ్ కంపెల్డ్ టు బి విట్నెస్డ్ అగేన్స్ట్ హిమ్సెల్ఫ్. అవునా కదా, అదే ఆర్టికల్ 20 సబ్ క్లాస్ 3. నెక్స్ట్, యాజ్ పర్ సెటిల్డ్ సుప్రీం కోర్ట్ ప్రెసిడెంట్, నార్కో అనాలిసిస్ కండక్టెడ్ వితౌట్ సబ్జెక్ట్స్ ప్రయర్ ఇన్ఫార్మ్డ్ కన్సెంట్ ఈస్ అడ్మిసిబుల్ ఇన్ క్రిమినల్ రైట్స్. దాన్ని యాక్సెప్ట్ చెయ్యం. వాలంటరీ అయితేనే చేస్తాం, వితౌట్ ప్రయర్ ఇన్ఫార్మ్డ్ కన్సెంట్ అయితే దాన్ని యాక్సెప్ట్ చేయం. ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ రైట్, సెకండ్ స్టేట్మెంట్ ఈజ్ రాంగ్. ఏమడిగాడు క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ గివెన్ అబౌవ్ ఈజ్ ఆర్ కరెక్ట్ అన్నాడు. కరెక్ట్ అన్నాడు కాబట్టి 1 రైట్ 2 రాంగ్, కాబట్టి ఆన్సర్ ఏ.
చాలా ఇంపార్టెంట్. మీరు ఎగ్జామ్ లోపల బిట్స్ చేస్తున్నప్పుడు కరెక్ట్ అయితే పక్కన సి అని పెట్టుకోండి, ఇన్కరెక్ట్ అయితే ఐ అని పెట్టుకోండి. సో అన్నీ చేసిన తర్వాత కిందకి రండి, ఏం అడిగాడో చూడండి. ఇన్కరెక్ట్ అనుకోండి ఆన్సర్ బి అవుతుంది, కరెక్ట్ అయితే ఏ అవుతుంది. సో అందుకోసం క్వశ్చన్ని బాగా చదవడంతో పాటు ఆ కింద నుండి చదవడం కూడా ఇంపార్టెంట్ అనమాట. మీరు ఎంత తెలివైన వాళ్ళు సరే చాలామంది ఇక్కడ మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. మనం ఇక్కడ మీకు సింపుల్గా ఇవ్వాలి కాబట్టి ఏ అని కరెక్ట్ అని ఇస్తాం, బట్ యూపీఎస్సీ వాడు మీకు సింపుల్గా ఇవ్వాలి, మిమ్మల్ని పాస్ చేయాలని చూడదు కదా, వాడికి బెస్ట్ బ్రెయిన్స్ కావాలి. నెక్స్ట్, panel on simultaneous polls gets more time. దీన్నే మీరు ఏమంటారు? వన్ నేషన్ వన్ ఎలక్షన్. ఈ చలికాలం కాదు కానీ బాగా జలుబు చేసేస్తుంది. వన్ నేషన్ వన్ ఎలక్షన్. ఇక్కడ ఒక పదం వాడాడు చూడండి, ద జాయింట్ కమిటీ ఆఫ్ పార్లమెంట్. జాయింట్ కమిటీ ఆఫ్ పార్లమెంట్ అంటే రాజ్యసభ నుంచి మెంబర్స్ ఉంటారు, లోక్సభ నుంచి మెంబర్స్ ఉంటారు, దీన్ని జాయింట్ కమిటీ అంటారు. సెలెక్ట్ కమిటీ. సెలెక్ట్ కమిటీ అంటే లోక్సభలో సపరేట్ కమిటీ, రాజ్యసభలో సపరేట్ కమిటీ. మీరు ఎప్పుడు ఈ పదాలు ఎత్తుక్కుంటూ ఉండాలి. పాలిటీలు ఇవన్నీ చిన్న చిన్నవి మీకు తెలియవు, బట్ ఇవే మనకి ఎగ్జామ్ లోపల పెద్ద దెబ్బ వేసేస్తాయి అన్నమాట. వన్ నేషన్ వన్ ఎలక్షన్ కోసం మనం ఏ కమిటీ పెట్టాం? జాయింట్ కమిటీ పెట్టాం. ఏ కమిటీ పెట్టాం? జాయింట్ కమిటీ. ద జాయింట్ కమిటీ ఆఫ్ పార్లమెంట్ ఎగ్జామినింగ్ ద బిల్స్ ఫర్ సైమల్టేనియస్ ఎలక్షన్ ఇంక్లూడింగ్ ద కాన్స్టిట్యూషన్ 129th amendment bill and related territory assembly amendments had its tenure extended to allow more stakeholder consultation and time to prepare the report. సో ఏదైతే వన్ నేషన్ వన్ ఎలక్షన్ కోసం ఒక కమిటీని వేసాం, అప్పుడు ఏమేసాం? రామ్నాథ్ కోవింద్ మన ఫార్మర్ ప్రెసిడెంట్ గురించి ఒక కమిటీ వేసాం అనమాట. ఫార్మర్ ప్రెసిడెంట్ ఒక కమిటీ, అదేంటి వన్ నేషన్ వన్ ఎలక్షన్. వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం మనం ఏం పెట్టాం? 129th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్ పెట్టాం. దాన్ని ఇప్పుడు పార్లమెంటరీ లోపల దాని మీద ఒక జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేశారు. ఎక్స్టెన్షన్ ఆఫ్ ది కమిటీస్ టెన్యూర్. ద జాయింట్ కమిటీస్ టెన్యూర్ వాజ్ ఎక్స్టెండెడ్ బై ఎ వాయిస్ ఓట్ ఇన్ లోక్సభ టు ఎనేబుల్ కాంప్రిహెన్సివ్ డెలిబరేషన్. ఇంకా డెప్త్గా దాని గురించి తెలుసుకోవడానికి మనం దాని యొక్క టైంని పెంచాం అనమాట. ఎక్స్టెన్షన్ పీరియడ్. ద కమిటీ విల్ కంటిన్యూ వర్క్ అప్ టు ఫస్ట్ డే ఆఫ్ ద లాస్ట్ వీక్ ఆఫ్ 2026 బడ్జెట్ సెషన్. ఎప్పటివరకు వర్క్ చేస్తుందంట? ఫస్ట్ డే ఆఫ్ లాస్ట్ వీక్ ఆఫ్ 26 బడ్జెట్ సెషన్. 2026 బడ్జెట్ సెషన్ లాస్ట్ వీక్లో ఫస్ట్ డే వరకు పనిచేస్తుందంట. పర్పస్ ఆఫ్ ది కమిటీ ఏంటి? టు ఎగ్జామిన్ మల్టిపుల్ బిల్స్ దట్ ఎయిమ్ టు ఎనేబుల్ సైమల్టేనియస్ పోల్స్. సో ఇప్పుడు ఏం లేదు, చాలా తక్కువ స్టేట్స్ ఉన్నాయి. మన ఇండియాలో ప్రాబ్లం ఏంటంటే ప్రతిసారి లోక్సభ కానీ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ కానీ, ఎల్ఎస్ అంటే లోక్సభ, ఎస్ఎల్ఏ అంటే స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ కానీ మెజారిటీ చూపించుకోవాలి. ఇక్కడ 75 సబ్ క్లాస్ 3 యూనియన్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ కలెక్టివ్లీ రెస్పాన్సిబుల్ టు లోక్సభ. ఇక్కడ ఏ ఆర్టికల్ అది? ఇక్కడ ఏముంటుంది? ఆర్టికల్ని కింద కామెంట్ సెక్షన్ లోపల కామెంట్ చేయండి. సో కలెక్టివ్లీ రెస్పాన్సిబుల్ టు లోక్సభ కదా. సో ఎప్పుడు ప్రైమ్ మినిస్టర్ కాన్ఫిడెన్స్ ఉంటుందో తెలీదు. ఒకవేళ ప్రైమ్ మినిస్టర్ కాన్ఫిడెన్స్ కోల్పోతే ప్రైమ్ మినిస్టర్ ఏం చేసేయాలి? రిజైన్ చేసేస్తాడు, తర్వాత కొత్త ఎలక్షన్స్ జరుగుతాయి. సో 1967 వరకు స్టేట్స్కి అన్నింటికి ఒకేసారి ఎలక్షన్స్ అయ్యేవన్నమాట, స్టేట్స్కి లోక్సభకి. తర్వాత ఏమైందంటే స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ కొంచెం వీక్ అవడం స్టార్ట్ అయ్యి, అప్పుడప్పుడు గవర్నర్ రూల్, ప్రెసిడెంట్ రూల్ తీసుకున్నాడు, అన్ని రూల్స్ తీసుకురావడం వల్ల ఎలక్షన్స్ మారిపోయి ఇప్పుడు ఓన్లీ కొన్ని స్టేట్స్కే అవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్కి మన ఆంధ్ర వాళ్ళకి బెనిఫిట్ ఏంటంటే సెంట్రల్ ఎలక్షన్స్, మన ఎలక్షన్స్ ఒకసారి. బట్ తమిళనాడు, తెలంగాణ, వెస్ట్ బెంగాల్, కొన్ని స్టేట్స్ ఏవైతే మ్యాక్సిమం స్టేట్స్ ఉన్నాయో సెంట్రల్ ఎలక్షన్స్తో పోయాయి అనమాట. సో అందుకోసం దీనివల్ల ఏమవుతుందంటే చాలా టైం వేస్ట్ అయిపోతుంది ఎలక్షన్స్ కోసం. అంతటికీ ఒకే ఎలక్షన్ ఉండాలి, వన్ నేషన్ వన్ ఎలక్షన్ కాన్సెప్ట్ తీసుకొచ్చారు అనమాట. చూడండి, టు ఎగ్జామిన్ multiple bills aim to enable simultaneous polls to Lok Sabha and state legislative assemblies and related legal changes. To prepare a detailed report after consulting experts and stakeholders చేసాం అన్నమాట.
చైర్మన్ అండ్ ప్రొసీజర్ ఏంటి? దీనికి చైర్మన్ ఎవరు? పిపి చౌదరి. ఇలాంటివి ఎస్ఎస్సి సిజిఎల్ ఆ క్వశ్చన్స్ లోపల అడిగేస్తారు. ఎవరెవరైతే ఎస్ఎస్సి సిజిఎల్ రిలేటెడ్ ఎగ్జామ్స్ రాస్తున్నారో, అనాలిసిస్ ఇది చూస్తున్నారో, సో మీరు ఎలాంటి పాయింట్స్ రాసుకోండి. చైర్మన్ ఎవరు? పిపి చౌదరి. చైర్మన్ మూవ్ ద మోషన్ లోక్సభ సీకింగ్ ఎక్స్టెన్షన్, దాని చైర్మన్ పిపి చౌదరి అడిగారు. సో కమిటీ మీటింగ్ విల్ ఇంక్లూడ్ సెషన్స్ విత్ కాన్స్టిట్యూషనల్ ఎక్స్పర్ట్స్, ఎకనామిస్ట్స్ అండ్ అఫీషియల్స్. అందరితో కూడా మీటింగ్స్ జరుగుతాయి. The committee had met constitutional experts and stakeholders. Noted appearances include senior jurists, పెద్ద పాత జడ్జిలు and public policy experts to address legal, administrative and federal concerns అన్నిటిని చూడడానికి. Input sought on safeguards, amendment routes and implementation logistics. Legislative timeline and complexity. బిల్స్ అండర్ రివ్యూ ఇంక్లూడ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్, కొన్నిట్లు కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ కావాలి, అండ్ సపోర్టింగ్ లాస్, అచీవింగ్ సైమల్టేనియస్ పోల్స్ రిక్వెస్ట్ అమెండ్మెంట్ అక్రాస్ కాన్స్టిట్యూషనల్ అండ్ స్టాచ్యుటరీ ప్రొవిజన్స్. కాన్స్టిట్యూషన్లో కొన్ని ఆర్టికల్స్ని చేయాలి, స్టాచ్యుటరీ ప్రొవిజన్స్, రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ అన్ని కూడా చేయాలి. Committee needs time to examine center state implications, transitional arrangements and phasing mechanisms. About one nation, one election. The idea proposed holding elections to Lok Sabha, state legislative assemblies and local bodies together to reduce frequency of polls. మాట వస్తే ఎలక్షన్స్ అవ్వాల్సింది అడ్మినిస్ట్రేటివ్ డిస్ట్రప్షన్స్ అవుతున్నాయి. ఎందుకు? ఇప్పుడు ఏపీలో ఎలక్షన్స్ అనుకోండి, ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఏపీ వస్తాడు, తెలంగాణ అయితే తెలంగాణ వస్తాడు. అంటే వీళ్ళ పని ఏంటి? గవర్నెన్స్ చూసుకోవడం. బట్ ఈ ఎలక్షన్స్ ద్వారా వీళ్ళు గవర్నెన్స్ తప్ప వీటి మీద ఫోకస్ చేస్తున్నారని. ఫేజ్డ్ పోలింగ్ అక్రాస్ రీజన్స్ ఈజ్ పాసిబుల్ రాదర్ దెన్ సింగిల్ డే నేషనల్ ఓట్. మన ఇప్పుడు నేషనల్ ఎలక్షన్స్ ఎలా అవుతున్నాయి? 7 phases అయ్యేమన్నా, అలాగా ఫేజ్డ్ ఎలక్షన్స్ చేస్తే బాగుంటుంది. ఇండియా హ్యాజ్ ఎ సింక్రనైజ్డ్ ఎలక్షన్ సిస్టమ్. 1967 వరకు ఇదే ఉంది. డీసింక్రనైజేషన్ ఫాలో అప్ డ్యూ టు ప్రీ మెజర్డ్ డిజల్యూషన్ ఆఫ్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్. తర్వాత ఇవన్నీ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయ్యాయి అన్నమాట. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్, వైస్ ప్రెసిడెంట్ అపాయింట్మెంట్ ఇంపాసెస్. సుప్రీం కోర్ట్ టర్న్స్ టు జస్టిస్ దులియా ప్యానల్. సో వన్ నేషన్ వన్ ఎలక్షన్స్ లోపల ప్రెసిడెంట్ ఆ జాయింట్ కమిటీని ఎవరు హెడ్ చేస్తున్నారు? పిపి చౌదరి. బాగా గుర్తుపెట్టుకోండి, పిపి చౌదరి చేస్తున్నారు అనమాట. ఎందుకంటే చాలా మంది ఎస్ఎస్సి సిజిఎల్ వాళ్ళు కూడా ప్రిపేర్ అవుతున్నారు, అందరూ సైమల్టేనియస్గా ప్రిపేర్ అవుతున్నారు. కాబట్టి మీ అందరికి ఎలాంటి క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. సో నెక్స్ట్ ఆర్టికల్, the Supreme Court intervened in the ongoing disputes between the Kerala governor and chief minister over vice chancellor. Main problem ఏంటంటే గవర్నర్ ఈస్ ఛాన్సలర్. ఒక సెకండ్ ఆగండి, మొత్తం పాలిటీయే. మన పాలిటీ క్లాసెస్ తీసుకోండి, మీరు పాలిటీ ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. సారీ, నాకు తెలియదు, డాడీ లేదా లైవ్లో ఉన్నారు. నాకు సరిపోయింది, తీయలేదా? నాకు జలుబు చేసింది కదా. చూడండి గైస్, మదర్స్ ఎలా ఉంటారు. మనం క్లాసులు చెప్తుంటే వచ్చేసి మధ్యలో ఉప్పు సరిపోయింది, ఇది సరిపోయింది అంటారు. ఓకే చూడండి, ఛాన్సలర్స్, వైస్ ఛాన్సలర్స్, దీని గురించి టాపిక్. నార్మల్గా స్టేట్ యూనివర్సిటీస్, స్టేట్ గవర్నమెంట్ రన్ యూనివర్సిటీస్ ఉంటాయి కదా, వాటిని ఏమన్నా స్టేట్ యూనివర్సిటీస్. నార్మల్గా ప్రతి స్టేట్ యూనివర్సిటీస్కి ఛాన్సలర్ అనేవాళ్ళు గవర్నర్, ఆ స్టేట్ గవర్నర్ అనేవారు దానికి ఏమవుతారు? ఛాన్సలర్ అవుతారు. వైస్ ఛాన్సలర్ ఏమొచ్చి గవర్నర్ని ఎవరైతే అపాయింట్ చేస్తారో అతను వైస్ ఛాన్సలర్ అవుతారు అనమాట. బట్ ఇక్కడ డిస్కషన్ ఏంటంటే, గవర్నర్ బౌండ్ బై కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఆర్ నాట్. గవర్నర్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ మీద బౌండ్ అయి ఉండాలా లేదా అతని యొక్క డిస్క్రిప్షన్ వైస్ ఛాన్సలర్ అపాయింట్ చేయించడంలో అనేదే ఇక్కడ డిస్కషన్ అనమాట. గవర్నర్స్ ఏమంటున్నారంటే అది మా డిస్క్రిప్షన్. గవర్నర్స్ ఏమంటున్నారు? అది మా డిస్కషన్.
డిస్క్రిషన్. మనకు చీఫ్ మినిస్టర్స్ ఏమంటున్నారు, నువ్వు ఎంత పెద్ద గవర్నర్ అయినా సరే యు ఆర్ హెల్డ్, మేము ఏదైతే సజెషన్స్ ఇస్తామో అతన్నే నువ్వు వైస్ ఛాన్సలర్ కింద పెట్టాలనేసి అదనమాట. సో కేరళ లోపల ఇష్యూ అదే జరుగుతుంది. సో చూడండి, the Supreme Court intervened in the ongoing dispute between Kerala Governor and Chief Minister over Vice Chancellor appointment by consulting a panel headed by former Supreme Court Judge S. Dhulia to recommend candidates in order of preference. Reason for Supreme Court intervention ఏంటి? A prolonged deadlock between Kerala Governor as Chancellor of State University. చెప్పా కదా, ప్రతి స్టేట్ గవర్నర్ అనేవాళ్ళు డైరెక్ట్గా యూనివర్సిటీస్కి స్టేట్ ఛాన్సలర్ అయిపోతారు అనమాట. అండ్ చీఫ్ మినిస్టర్ on approving names for vice chancellor positions. No consensus on shortlisted candidates led to administrative paralysis in 2 universities. కేరళ లోపల 2 యూనివర్సిటీస్ లోపల వీళ్ళిద్దరి మధ్య డెడ్ లాక్, వీళ్ళిద్దరు గొడవ ఆడుకోవడం వల్ల ఇబ్బంది అయిపోతుంది అనమాట. సుప్రీం కోర్ట్స్ డైరెక్షన్ టు ద ప్యానల్. సుప్రీంకోర్టు ఏం చెప్పింది, ఎస్ దులియా కమిటీ వేసింది అనమాట. రీసెంట్లీ సీన్ ఇన్ న్యూస్ జస్టిస్ దులియా కమిటీ ఈజ్ రిలేటెడ్ టు వాట్ అని ఎస్ఎస్సి సీజీఎల్ ఎగ్జామ్ అడుగుతాడు. మీకు తెలియదు, క్వశ్చన్స్ ఎట్లానే పడిపోతుంటాయి, ఆ ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ అన్ని ఎట్లానే ఉంటాయి అనమాట. ఎక్కడెక్కడి నుంచో తీసి పెట్టేస్తుంటారు, మనం దొరికిపోకుండా. ఏంటి జస్టిస్ దులియా కమిటీ, ఏంటి జస్టిస్ దులియా కమిటీ మస్ట్ రీ-ఎగ్జామిన్ క్యాండిడేట్స్ అండ్ ప్రపోజ్ నేమ్స్ ఫర్ ఈచ్ యూనివర్సిటీ ఇన్ సీల్డ్ కవర్. సో మళ్ళీ క్యాండిడేట్స్ని రీఎగ్జామిన్ చేసి సీల్డ్ కవర్ లోపల ఇవ్వాలి. అరేంజ్ ఇన్ ద ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్. మనీష్ ఫస్ట్ ప్రిఫరెన్స్, 2 సురేష్ సెకండ్ ప్రిఫరెన్స్, థర్డ్ ఎవరంటే జగదీష్ థర్డ్ ప్రిఫరెన్స్, 4th జితేంద్ర వర్మ, 5 రమేష్, 6th ఇంకేదేదో పేర్లు అనుకుని పెట్టుకుంటే వెళ్ళిపోతారు అనమాట. సో అలా ఇచ్చుకుంటే వెళ్ళాలన్నమాట. దాన్ని ఏంటి, ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్. నెక్స్ట్ హీరింగ్ షెడ్యూల్డ్ ఫర్ December 18. నెక్స్ట్ హీరింగ్ షెడ్యూల్డ్ ఫర్ December 18కి పెట్టారనమాట. అటార్నీ జనరల్ ఇన్ఫార్మ్ దట్ కోర్ట్ దట్ స్టేట్ హ్యాడ్ నాట్ ప్రొవైడెడ్ అబ్జెక్షన్స్ ఆర్ మెటీరియల్స్ ఆన్ క్యాండిడేట్స్ ఎర్లియర్. ముందు చెప్పిన క్యాండిడేట్స్ మీద ఇదేం చెప్పలేదు. నేచర్ ఆఫ్ డిసగ్రిమెంట్, ఇది ఇంపార్టెంట్. ద గవర్నర్ అప్రూవ్డ్ సర్టెన్ నామినీస్ ఫర్ వైస్ ఛాన్సలర్ పోస్ట్, ద చీఫ్ మినిస్టర్ అబ్జెక్టెడ్. ఏదైతే గవర్నర్ చెప్తున్నాడో అతను చీఫ్ మినిస్టర్కి నచ్చట్లేదు. Both sides remained not on the same page regarding eligibility and suitability of the candidates. ఇద్దరు కూడా ఒప్పందం రావట్లేదు. సుప్రీం కోర్ట్ నోటెడ్ కంటిన్యూడ్ డెడ్లాక్ డిస్పైట్ అటెంప్ట్స్ ఎట్ రీకన్సిలియేషన్. వీళ్ళకి ఎంత చెప్పినా సరే వినట్లేదు. రోల్ ఆఫ్ వైస్ ఛాన్సలర్స్ ఇన్ యూనివర్సిటీస్. అండర్ యూనివర్సిటీస్. హలో అన్న, నేను వచ్చినడికి 2 అయిపోద్ది, 12:30కి స్టార్ట్ అవుతా. బర్త్డే పార్టీయా? ఓకే, మాకు ఎప్పుడైనా తర్వాత ఇప్పించలే అన్న. రాలేను మరి ఇప్పుడు. నేను ఇప్పుడు తినేసి వస్తాను, అమ్మ వండిసింది, తిట్టేస్తున్నాను నాకు. పర్లేదు, మన తర్వాత వెళ్దాంలే అన్న, మన ఇద్దరిదే ఉంది. నువ్వు నేను చక్కెర తర్వాత ఎప్పుడైనా అనొచ్చు అన్న. హ్యాపీ బర్త్డే. నీకు ఎందుకు చేస్తే కలలేదు. గైస్ యూట్యూబ్, మీ ప్రొసెసర్ బర్త్డే ఇవాళ, అందరూ విష్ చేయండి కింద కామెంట్ సెక్షన్ లోపల. రికార్డ్ చేస్తాను, హిందీ అనాలిసిస్ రికార్డ్ చేస్తాను. యా ఓకే అన్న, సరే అన్న, బాయ్ అన్న. ఓకే, మీ ప్రొసెసర్ బర్త్డే వాళ్ళందరూ కూడా కింద కామెంట్ సెక్షన్ లోపల హ్యాపీ బర్త్డే అవర్ డియర్ ప్రొసెసర్ జోగ్రఫీ అని పెట్టండి. నేను కూడా విష్ చేస్తున్నా, హ్యాపీ బర్త్డే ప్రసాద్ అన్న. అండర్ యూనివర్సిటీ స్టాట్యూట్స్ ద వైస్ ఛాన్సలర్ ఇస్ ద ప్రిన్సిపల్ అకాడమిక్ అండ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్. సో వైస్ ప్రిన్సిపల్ అన్నాడు, ప్రిన్సిపల్ అకాడమిక్ మొత్తం అతనే చూసుకుంటారు. గవర్నర్ ఓన్లీ నామకే వస్తాయి అనమాట. యాక్ట్స్ as a bridge between administrative and academic wings. ఎక్స్పెక్టెడ్ టు పొసెస్, అతనికి ఏముండాలి, ఇంటిగ్రిటీ, అకాడమిక్ ఎక్సలెన్స్ ఉండాలి, లీడర్షిప్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పీరియన్స్. వీటి గురించి కొన్ని కమిటీస్ వేసాం. రాధాకృష్ణ కమిటీ, కొతారి కమిటీ, జ్ఞానం కమిటీ, రామలాల్ పరీక్ కమిటీ అనమాట. ఇవన్నీ కూడా వీళ్ళ గురించి వేసాం అనమాట. క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయన్నమాట. వైస్ ఛాన్సలర్ ఇస్ ఎక్స్ అఫీషియల్ చైర్మన్ ఆఫ్ ఫాలోయింగ్ బాడీస్: ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్, అకాడమిక్ కౌన్సిల్, ఫినాన్స్ కమిటీ, సెలక్షన్స్ కమిటీ. అడగొచ్చు నెక్స్ట్ ఇయర్ యూపీఎస్సీ డెప్త్కి వెళ్ళిపోతే దొరికిపోతాం. వైస్ ఛాన్సలర్ గురించి వచ్చిన ఇన్ఫర్మేషన్ పెట్టుకోండి.
కొన్ని కమిటీస్ వేసారు ఏంటి, రాధాకృష్ణ, కొతారి, జ్ఞానం, రామ్లాల్ పరీక్. సో అవి వేసారు కమిటీస్. నెక్స్ట్ వైస్ ఛాన్సలర్ అనేవాడు ఎక్స్ అఫీషియల్ చైర్మన్ వీటికి ఉంటాడు, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్కి ఉంటాడు, అకాడమిక్ కౌన్సిల్కి ఉంటారు, ఫినాన్స్ కమిటీకి ఉంటారు, సెలక్షన్ కమిటీస్ ఉంటారు. డ్యూటీ బౌండ్ టు ఎన్ష్యూర్ కంప్లైన్స్ విత్ ఆల్ యాక్ట్స్, స్టాట్యూట్స్, ఆర్డినెన్స్ యాజ్ నెసరీ పవర్స్ టు ఎన్ఫోర్స్ దెమ్ అనమాట. సిగ్నిఫికెన్స్ ఆఫ్ ది కేసు ఏంటి, హైలైటింగ్ రికరెన్స్ టెన్షన్ బిట్వీన్ గవర్నర్ యాజ్ ఛాన్సలర్ అండ్ ఎలక్టెడ్ గవర్నమెంట్ ఇన్ హైయర్ ఎడ్యుకేషనల్. ఈ సీఎంకి గవర్నర్కి గొడవ. రైజెస్ ఇష్యూ ఆఫ్ autonomy, federal balance and procedural fairness in academic governance. Supreme Court intervention aims to restore institutional function. Supreme Court ఇలాంటి టైంలో ఇంటర్వ్యూన్ అవ్వాలి, అందుకే కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ గురించి మాట్లాడాం. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ role of vice chancellors in Indian universities. The vice chancellor is the principal academic and executive officer of the university. ఇప్పుడే చెప్పాం కదా, చూసుకుంటారు. Vice chancellor is the ex officio chairman of academic council and executive council. Answer to this question is both 1 and 2. So answer to this question is both 1 and 2. ఎలాంటి క్వశ్చన్ పడిపోతే దొరికిపోతామా లేదా? సో ప్లీజ్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ఎలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు మనం ముందుండడానికి ట్రై చేయాలి. మనం ముందుండడానికి ట్రై చేస్తేనే పని అవుతుంది. నెక్స్ట్ ఈ పిక్చర్ చూడండి, చాలా బాగా అనిపించింది నాకు చూడగానే. ఎందుకో ఈ తెవా కమ్యూనిటీ ఇంపార్టెంట్ అనిపించింది. హార్వెస్ట్ ఫెస్టివల్ చూడండి, ఫోటో కనబడుతుంది అందరికీ. మెన్ అండ్ ఉమెన్ ఆఫ్ ది హిల్ కమ్యూనిటీ, హిల్ తెవా కమ్యూనిటీ హార్వెస్టెడ్ ప్యాడీ ఇన్ Unsawai village in Karbi Anglon district of Assam. చూడండి, తెవా కమ్యూనిటీ అడగొచ్చు. ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను, యునెస్కో. ఏంటి యునెస్కో, నిన్న పెట్టలేదు నేను ఆర్టికల్. యునెస్కో దివాళీ, మన దివాళీ ఉంది కదా, ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ లిస్ట్ లోపల, కల్చరల్ హెరిటేజ్ సైట్స్ లిస్ట్ లోపల యాడ్ చేసింది మన దివాళీని. లాస్ట్ దసరా ఉండేది, దసరా కాదు దుర్గా పూజ ఉండేది, దాని తర్వాత దివాళీ యాడ్ అయింది అనమాట. సో అది చాలా ఇంపార్టెంట్, చూసుకోండి. ద న్యూస్ హైలైట్స్ దట్ తెవాస్ కమ్యూనిటీస్ ట్రెడిషనల్ కలెక్టివ్ హార్వెస్టింగ్ ఆఫ్ ప్యాడీ ఇన్ ఉన్సావి విలేజ్. ఏంటి కమ్యూనిటీ హార్వెస్ట్ ప్రాక్టీసెస్. మెన్ అండ్ ఉమెన్ ఆఫ్ హిల్ తెవా కమ్యూనిటీ హార్వెస్ట్ ప్యాడీ టుగెదర్ యాజ్ ఎ కోఆర్డినేటెడ్ కల్చరల్ డ్యూటీ. సో ఇద్దరు కలిపి చేస్తారనమాట. సోషో కల్చరల్ సిగ్నిఫికెన్స్, హార్వెస్టింగ్ ఈజ్ అకంపెనీడ్ బై రిథమిక్ డ్రమ్మింగ్. కొంతమంది డ్రబ్స్ కొడుతూ ఉంటారు హార్వెస్ట్ చేస్తున్నాం. షోయింగ్ కమ్యూనిటీస్ ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ టు వర్క్ అండ్ కల్చర్. సో వన్ ఎర్త్ అప్రోచ్, వన్ హెల్త్ అప్రోచ్ అన్ని అంటుంటాం కదా, వసుదేవ కుటుంబకం అంతా రిలేటెడ్. సో దాన్ని చూపిస్తారు అనమాట. లొకేషన్, ద ఈవెంట్ టేక్స్ ప్లేస్ ఇన్ ఉన్సావి విలేజ్ ఇన్ కార్బీ ఆంగ్లాంగ్ డిస్ట్రిక్ట్ ఆఫ్ అస్సాం. అందులోపల చూపిస్తుంది. అబౌట్ తెవా కమ్యూనిటీ చాలా ఇంపార్టెంట్, ఎలాంటివి ఏమైనా న్యూస్లో ఉంటుంది వచ్చేస్తాయి. తెవా కమ్యూనిటీ, తెవా లాలుంగ్ ఆర్ ఎథనిక్ గ్రూప్ ఇన్ అస్సాం అండ్ మేఘాలయ. ఇలాంటివి ఎక్కువగా యూపీఎస్సీ సిఏపిఎఫ్స్లో అడుగుతారు. సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ అసిస్టెంట్ కమాండెంట్. ఈ దానికే నేను ఇంటర్వ్యూకి వెళ్ళాను, 3 times అయ్యాను. బట్ ఒకసారి ఇంటర్వ్యూకి వెళ్ళాను, 2 సార్లు వెయిట్ తగ్గాలి. ఈ ఎగ్జామ్ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే వెయిట్ తగ్గాలి. మనకు వెయిట్ తగ్గడం అంటే గొప్ప చిరాకు. ఆల్సో ప్రెసెంట్ ఇన్ అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, నాగాలాండ్. ఈ తెవా కమ్యూనిటీ 3 స్టేట్స్లో ఉంటుంది, అస్సాం, అరుణాచల్. అక్కడ రికగ్నైజ్డ్ యాజ్ ఎ షెడ్యూల్ ట్రైబ్ ఇన్ అస్సాం. అస్సాం లోపల ఎస్టీ స్టేటస్ ఉంది. ఎందుకు ఇది ఇంపార్టెంట్ అంటే, రీసెంట్గా ఒక 6 కమ్యూనిటీస్కి ఎస్టీ స్టేటస్ ఇస్తామంటే అస్సాం లోపల ఒప్పుకోలే కదా. సో అవి ఎవరైనా తెలిస్తే కింద కామెంట్ సెక్షన్లో మాట్లాడండి, మొన్నే చెప్పాను. హిస్టారికలీ రిఫర్డ్ టు యాజ్ లాలుంగ్స్ ఇన్ పురంజీస్ అండ్ colonial records, the community prefers the name తెవా. తెవా అనే కమ్యూనిటీని లాలుంగ్స్ అంటారు. సో బట్ వాళ్ళు తెవా అనే పేరుని ఇష్టపడతారు అన్నమాట. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ తెవా లాలుంగ్ కమ్యూనిటీ ఇస్ కరెక్ట్? దే ఆర్ రికగ్నైజ్డ్ యాజ్ ఎస్టీ ఇన్ ద స్టేట్ ఆఫ్ అస్సాం. ఫస్ట్ స్టేట్మెంట్ ఈస్ రైట్. దే ఆర్ ఫౌండ్ ఓన్లీ ఇన్ అస్సాం. ట్రైబ్స్ ఎప్పుడు కూడా ఒకే స్టేట్లో దొరకరు, డిఫరెంట్ స్టేట్స్లో దొరుకుతుంటారు. ఇంటర్ స్టేట్స్ వాళ్ళ దగ్గర మూవ్మెంట్ ఉంటుంది అనమాట. సో ఆన్సర్ టు దిస్ క్వశ్చన్ ఇస్ 1 ఓన్లీ. సో ఇలాంటి క్వశ్చన్స్ ఓన్లీ అని వచ్చినప్పుడు యూపీఎస్సీలో తప్పు పెట్టడానికి ట్రై చేయండి అనమాట. అండ్ లాస్ట్ ఆర్టికల్, 40 farmers detained over ethanol plant protest in రాజస్థాన్ లోపల ఎథనాల్ ప్లాంట్ పడితే దాని గురించి. సో అక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే బయోఫ్యూయల్స్. ఏంటి బయోఫ్యూయల్స్? సో ఫస్ట్ థింగ్, బయోఫ్యూయల్స్ అనేవి ఒక రెన్యూబుల్ ఎనర్జీ.
సో ఇందులోపల సాలిడ్, లిక్విడ్ అండ్ గ్యాస్. కంప్రెస్డ్ బయోగ్యాస్ అంటే గ్యాస్. సో మనం ఇక్కడ మాట్లాడబోయేది ఏంటి? ఇథనాల్. ఇథనాల్ ఈజ్ లిక్విడ్ బయోఫ్యూయల్. సో ఇథనాల్ లోపల మనం ఏం చేస్తాం? నార్మల్గా పెట్రోల్ లోపల ఇథనాల్ కలుపుతాం. దాన్ని ఏమంటాం మనం? E20 ఫ్యూయల్స్, E30 ఫ్యూయల్స్ అంటాం కదా, వాటిని బ్లెండెడ్ ఫ్యూయల్స్ అంటాం అనమాట. సో దాని గురించి ఇండియా అనేది ఇథనాల్ ప్లాంట్స్ని పెట్టడానికి ట్రై చేస్తుంది. సో చూసుకోండి. Farmers in Hanumangarh district, Rajasthan protested against the construction of ethanol factory at Tibbi, leading to violent clashes with police and detention of 40 farmers. Reason ఏంటి? Farmers have opposed the ethanol plant construction for over a year, alleging risk of ఈ ethanol పెట్టడం వల్ల, ప్లాంట్ పెట్టడం వల్ల ఏం ప్రాబ్లం అంట? ఎయిర్ అండ్ వాటర్ పొల్యూషన్ వస్తుందంట. విచ్ ద ఫియర్ విల్ మేక్ అగ్రికల్చర్ ల్యాండ్ బ్యారన్ అండ్ థ్రెటన్ లైవ్లీహుడ్. దీనివల్ల ఏమవుతుంది? అగ్రికల్చర్ ల్యాండ్ బ్యారన్ అండ్ థ్రెటన్ లైవ్లీహుడ్ అవుతుందంట. Law and order situation. Protests turned violent. Vehicles were torched and factory premises ransacked. Over 1,000 people booked, 40 members ఏం చేశారు? అరెస్ట్ చేశారు. Several protesters and policemen, రెండు వైపులు దాడులు జరిగాయి. పోలీస్మెన్ ఇంజర్డ్. కాంగ్రెస్ ఎమ్మెల్యే రిసీవ్డ్ హెడ్ ఇంజరీ డ్యూరింగ్ పోలీస్ యాక్షన్. కాంగ్రెస్ ఎమ్మెల్యేకి బుర్ర పగిలిందంట. సో అడ్మినిస్ట్రేటివ్ ఎంగేజ్మెంట్ ఏంటి? 11 members farmers delegation held talks with district officials ఏంటి? halt of construction, ethanol plant ఆపాలి, judicial inquiry into the violence and withdrawal of cases against protesters, వాళ్ళ మీద కేసెస్ ఆపాలి. పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్, అపోజిషన్ లీడర్స్ అందరూ ఉన్నారు. సో ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే ఇథనాల్. ఇది మన యూపీఎస్సీకి ఇంపార్టెంట్. ఇథనాల్ అనేది ఏంటి? ఎథైల్ ఆల్కహాల్. ఇథనాల్ ఫార్ములా ఏంటి? CH3CH2OH. నాకు ఆర్గానిక్ కెమిస్ట్రీ అంటే పిచ్ అనమాట. అంటే యూపీఎస్సీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసాక ఈ సబ్జెక్టుల మీద పిచ్ వచ్చింది, కానీ నాకు ఇంటర్ వరకు ఈ సబ్జెక్ట్స్ మీద బాగా పిచ్ ఎక్కువ. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. సో అందులోపల కెమిస్ట్రీ లోపల ఆర్గానిక్ కెమిస్ట్రీ అంటే నాకు చాలా ఇష్టం. వెంకటరమణ సార్ అని ఉంటారు. అతను ఎంత తోపు అంటే అతని క్లాస్ నాకు నిద్ర రోజులో నిల్చొని వినేసేవాడు అనమాట. అతను అంటే అంత ఇష్టం. సో అతను ఎక్కడ ఉన్నారు ప్రెసెంట్ తెలియదు, బట్ ఐ లవ్ హిమ్ వెరీ మచ్. ఎథైల్ ఆల్కహాల్ ఈజ్ ఎ బయోఫ్యూయల్. బయోఫ్యూయల్ అంటే ఏంటి? ఏవైతే వుడ్ ఇవన్నీ ఉంటాయో బయోలాజికల్ రిసోర్సెస్ నుంచి తయారు చేస్తాం. ఫ్రమ్ క్రాప్స్ లైక్ షుగర్ కేన్. ఇథనాల్ తయారు చేయడానికి ఏం యూస్ చేస్తాం? షుగర్ కేన్, కార్న్, రైస్, వీట్ అండ్ బయోమాస్. మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్ ఇండియా ఏంటి? మొలాసిస్ ఫ్రమ్ షుగర్ ఇండస్ట్రీ. మెయిన్గా షుగర్ ఇండస్ట్రీ నుంచి మొలాసిస్, ABC మొలాసిస్ అనేవి ఉంటాయి అనమాట. అవి యూస్ చేస్తారు. ప్రొడక్షన్ ప్రాసెస్ ఏంటి? ఫెర్మెంటేషన్ యూస్ చేస్తాం. ఏం యూస్ చేస్తాం? ఫెర్మెంటేషన్ ఆఫ్ షుగర్స్ ఆర్ పెట్రోకెమికల్ కన్వర్షన్. ఇది ఎక్కువగా యూస్ చేస్తాం అనమాట. ప్రాపర్టీస్ క్లియర్. ఇది బర్న్ చేసినప్పుడు తక్కువగా పొల్యూషన్స్ వస్తాయి. CO2 అనేది తక్కువ వస్తాయి. కంబస్టబుల్ లిక్విడ్, బర్న్ చేయొచ్చు. ఫుల్లీ వాటర్ సాల్యుబుల్. ఇది వాటర్లో సాల్యుబుల్. బాయిలింగ్ పాయింట్ 78.3 degrees. అప్లికేషన్ ఏంటి? ఫస్ట్ ఫ్యూయల్ బ్లెండింగ్ విత్ పెట్రోల్. ఇప్పుడు ప్రెసెంట్ E20 పెట్రోల్స్. ఎందుకు? మన నేషనల్ బయోఫ్యూయల్ పాలసీ ప్రకారం E20 ఫ్యూయల్స్ టార్గెట్ ఏంటి? 2025కి పెట్రోల్ లోపల 20% ఇథనాల్ బ్లెండ్ చేయాలి. దీనివల్ల ఏంటి? పొల్యూషన్ తగ్గుద్ది. నెక్స్ట్ ఇండస్ట్రీస్లో యూస్ చేస్తాం సాల్వెంట్ కింద. మెడికల్ డిస్ఇన్ఫెక్టెంట్ ఇవి ఉంటాయి కదా, హైడ్రోజన్ పెరాక్సైడ్. వాటి లోపల ఎన్ని చువుక్ అంటారు కదా, ఎట్ల లోపల యూస్ చేస్తాం. కెమికల్ ఫీడ్ స్టాక్ అండ్ బేసిస్ ఆఫ్ ఆల్కహాల్ బెవరేజెస్. చాలామందికి మత్తిచ్చే పదార్థం ఇథనాల్ అనమాట. సో చాలామంది యూత్ ఎక్కువగా కూడా ఇథనాల్ యూస్ చేస్తూ ఉంటారు. సో బట్ మీరు మాత్రం ఈ ప్రిపరేషన్లో అది కన్జ్యూమ్ చేయొద్దు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ అనాలిసిస్. ఈ అనాలిసిస్ లోపల మనం కాంప్రిహెన్సివ్గా 7 ఆర్టికల్స్ డీల్ చేసాం. సో మ్యాక్సిమం రేపటి నుంచి ట్రై చేస్తాను లైవ్ రావడానికి, లేకపోతే మండే నుంచి. ఓకేనా? మన దగ్గర ప్రిలిమ్స్ క్రాష్ కోర్స్ మాత్రం అదిరిపోబోతుంది. నేను ఎన్నిసార్లు చెప్తున్నానంటే అర్థం చేసుకోండి. ఇలాంటి ఒక కోర్స్ ఒకసారి రాదు. ర్యాపిడ్ రివిజన్ క్లాసెస్ ఉంటాయి. కరెంట్ అఫైర్స్ రివిజన్ చేస్తాం. ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ వీడియో ఎక్స్ప్లెనేషన్, లాస్ట్ NSPQs, మెయిన్ ప్రిలిమ్స్ హ్యాక్ సిరీస్. సమ్యక్ సార్ చేయబోతున్నారు, ర్యాంప్ ఆడించబోతున్నారు. నిజం చెప్తున్నా కదా, నేను విన్నాను. ఎవరెవరికైతే ప్రిలిమ్స్ 2-3 మార్కులతో ఉండిపోతుంది, 10 మార్కులతో ఉండిపోతుంది అనే వాళ్ళకి ఇది ఒక గేమ్ చేంజర్. ప్లీజ్ యూటిలైజ్ దిస్ ఆపర్చునిటీ. నేను ఎన్నిసార్లు చెప్తున్నానంటే దాని యొక్క వాల్యూ మీరు తెలుసుకోండి. 12,000 డజంట్ మ్యాటర్. 12,000 మీకు 2 నిమిషాల్లో అసలు ఖర్చు పెట్టినందుకు బాధ కూడా అనిపించింది అనమాట. అంత బాగుంటుంది ఆ కోర్సు. సో
అది కూడా ఒక మంచి ఛాన్స్ అనమాట. ప్లీజ్ యూటిలైజ్ దిస్ ఆపర్చునిటీ. బ్లాక్ బస్టర్ ఇయర్ అండ్ ఆఫర్ ఉంది, 20% ఆఫ్. అన్నీ కూడా యూజ్ చేసుకోండి. ఎడ్యుకేషన్ గురించి మెయిన్స్ క్వశ్చన్ రావచ్చు, ఎస్ఐలో కూడా యూజ్ చేయొచ్చు. అది ఈ ఒక్కసారి ఈ క్వశ్చన్ని ఆన్సర్ని రాసుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ ఫాలింగ్ రూపీ పడిపోవడానికి కారణాలు చెప్పాను. ఇది కనుక ఇంకా బాగా అర్థం అవ్వాలంటే మండే అనాలిసిస్ ఫస్ట్ ఆర్టికల్ చూడండి. మండే అనాలిసిస్ ఫస్ట్ ఆర్టికల్ చూడండి, సరిపోద్ది. నార్కో టెస్ట్ ఆర్టికల్ 20 సబ్ క్లాస్ 3 సెల్వి. నెక్స్ట్ సైమల్టేనియస్ ఎలక్షన్ పిపి చౌదరి, అతని నేమ్ గుర్తుంది కదా. నెక్స్ట్ వైస్ ఛాన్సలర్ అపాయింట్మెంట్ దులియా కమిటీ, సుప్రీంకోర్టు ఫార్మర్ జడ్జ్. నెక్స్ట్ ఏంటి రిథమ్ టు హార్వెస్ట్, తెవా ట్రైబ్. లాలింగ్స్ అంటారు, వాళ్ళే అస్సాం లోపల డిఫరెంట్ స్టేట్స్లో కూడా ఉంటారు. ఇథనాల్ గురించి తెలుసుకున్నాం. ప్రతిదీ కూడా ఎగ్జామ్కి ఇంపార్టెంట్. చూస్తున్నారు కదా, నెక్స్ట్ ఫిలిమ్స్లో నాకు తెలిసి మ్యాక్సిమం క్వశ్చన్స్ వచ్చేపోతున్నాయి. మీరు కనుక బాగా స్టాటిక్ చదువుకొని హిస్టరీ కవర్ చేసుకొని జాగ్రఫీ చేసుకొని ఉంటే మిమ్మల్ని నెక్స్ట్ ఇయర్ ఫిలిమ్స్ అవ్వకుండా ఎవడ ఆపేవాడు లేడు. ఆ కాన్ఫిడెన్స్ అయితే నాకుంది. మీకోసం నేను ఆలోచిస్తున్నాను. సారీ, కొంచెం ఈ జలుబు ఉండడం వల్ల కరెక్ట్గా కొంచెం ఇబ్బంది పడుతూ చెప్తున్నాను. సో ఐ హోప్ ఎవ్రీవన్ ఈజ్ ఆల్ రైట్. అందరూ బాగా చదువుకోండి. ఐ విల్ బీ విత్ యూ. మీ ప్రిపరేషన్ని ముందుకు తీసుకెళ్ళండి. అందరూ చాలామంది లిటరలీ ఎంతమంది మెసేజెస్ పెడుతున్నారంటే లైక్ వాళ్ళకి ప్రిపరేషన్ మీద నమ్మకం వస్తుంది. లైక్ సార్ మా కరెక్ట్ డైరెక్షన్ ఇప్పుడు తెలుస్తుంది అంటున్నారు. లైక్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ ఫర్ దట్. నేను ఇంకా దీనికంటే నేను చెప్పలేను. నా ఎమోషన్స్ అన్నీ పోయి ఉన్నాయి అనమాట. చాలా ఈ యూపీఎస్సీ ప్రిపరేషన్లోకి వచ్చి రాడ్ గడ్లో తయారయ్యాను. సో ఇక్కడ మీ దగ్గరికి వచ్చాక మళ్ళీ ఎమోషన్స్ తెలుస్తున్నాయి. కొంచెం ప్రిపరేషన్ మీద ఫోకస్ పెట్టండి. ప్రిపరేషన్ ఇస్ కీ అనమాట. ఒక్కదాని మీద ఫోకస్ పెట్టండి. ఎవ్రీథింగ్ విల్ బీ ఆల్ రైట్. డిప్రెషన్ ఏం పెట్టుకోకండి. ప్రతి ఒక్కరికి టైం వస్తుంది. మన టైం వచ్చినంత వరకు వెయిట్ చేయాలన్నమాట. సో ఐ హోప్ ఎవ్రీవన్ ఈజ్ ఆల్ రైట్. విల్ మీట్ ఇన్ టుమారోస్ అనాలిసిస్. థ్యాంక్ యూ వెరీ మచ్.